హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐఏసీ మారథాన్ సెషన్ 3. సో రాష్ట్రపతి రాజ్యాంగరీత్యా న్యాయ సలహా పొందే రాజ్యాంగ నిబంధన ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? రాష్ట్రపతి ఏం చేస్తున్నాడంట? న్యాయ సలహా పొందుతున్నాడంట. అది క్వశ్చన్ అనమాట. రాష్ట్రపతి న్యాయ సలహా పొందుతున్నాడు. ఏ ఆర్టికల్ ప్రకారం సార్? ఆర్టికల్ 1111, ఆర్టికల్ 123, ఆర్టికల్ 134, ఆర్టికల్ 143. ఆన్సరు డి ఆప్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఏమని చెప్పుకున్నాం సార్ అంటే, మనకి రాష్ట్రపతి ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ రాష్ట్రపతి ఉంటాడు, సుప్రీంకోర్టు ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఏమంటాడని చెప్పాను? ఐ లవ్ యూ అంటాడని చెప్పాను కదా. ఐ లవ్ యూ అంటే ఏంటిది? సో మీకు అందరికి బాగా తెలుసు కదా, ఈ లెటర్స్ బాగా తెలుసు కదా. సో ఇట్లాగా మనకి 143 ఆర్టికల్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాము. ఇలా ఏ రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క సలహాని పొందినాడంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకని? ఈయన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి చాలా డౌట్స్ ఉండే ఈయనకి ఆయన. ఇకపోతే మనకి ఎక్కువ సార్లు అంటే ఈ ఆర్టికల్ 143 ప్రకారము న్యాయ సలహా ఎక్కువ సార్లు పొందినటువంటి వ్యక్తి ఎవరు సార్ అన్నా కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారే. ఇప్పుడు సుప్రీంకోర్టు రెస్పాండ్ అవ్వాలి కదా. సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది సార్ అంటే తిరిగి రాష్ట్రపతికి సమాధానం ఇస్తూ ఉంటుంది. రాష్ట్రపతికి సమాధానం ఇస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా అనుసరించాలంటే అవసరం లేదు. ఇది కీ పాయింట్ తీసుకుందాం. ఇలాంటి కొంచెం డెప్త్ క్వశ్చన్ అనమాట. సో రాష్ట్రపతికి కావలసినటువంటి సలహాని సుప్రీంకోర్టు అందించినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా శిరసా వహించాలంటే అవసరం లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చరికి 202 క్వశ్చన్ తీసుకున్నాం. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము పార్లమెంటుకు లేదని ఏ కేసులో తీర్పునిచ్చింది? చాలా ఇంపార్టెంట్. ఏంటిది? మౌలిక స్వరూపం అనేది కీవర్డ్. ఏంటంట? మార్చే అధికారం ఎవరికి లేదంట? పార్లమెంటుకు లేదంట. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుంటే చాలా సింపుల్గా ఆన్సర్ పెట్టవచ్చు. గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు ఏది కాదు. ఆన్సర్ వచ్చరికి కేశవానంద భారతి కేసు 1973గా దీన్ని మనము చెప్పుకోవచ్చు. అసలు ఏంటి సార్ మౌలిక స్వరూపం అంటే ఏంటిది? దీనికి సంబంధించిన అంశాల గురించి మనము కూలంకషంగా కొన్ని అంశాలు మనం మాట్లాడుతున్నాం. ఏంటి సార్ అంటే చూడండి. సో ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గురించి మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే, మనకి భారతదేశంలో భూ సంస్కరణలు అనేవి తీసుకొచ్చారు. భారతదేశంలో భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే భూ సంస్కరణలు అంటే సార్ అంటే ఉన్న భూమిని పంచడం అనమాట. బడుగు బలహీన వర్గాలకి పంచాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్స్. దీన్ని మనం ఏమంటామంటే జమీందారీ విధానం రద్దు అని చెప్పేసి 9వ షెడ్యూల్లో మనం పెట్టుకున్నాము. 9వ షెడ్యూల్ ఎలా పెట్టుకున్నాం సార్ అంటే, మొదటి రాజ్యాంగ సవరణ 1951లో, 50లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసుకున్నాము. దేనికోసం సార్ అంటే భూమిని సంస్కరించుకున్నాము, అంటే జమీందారీ విధానాన్ని రద్దు చేసుకున్నాము. సో రద్దు చేసుకుంటా ఉన్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే పార్లమెంటు విషయంలో మనకి అంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమస్య అనేది వచ్చేసింది. సో ఈరోజు భూమిని సంస్కరించడం అనేది దేని ప్రకారం చేస్తున్నారు సార్ అంటే ఆదేశిక సూత్రాల ప్రకారం అనేది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఆదేశిక సూత్రాల ప్రకారం చేసుకుని రావటం వల్ల ఏం జరిగింది సార్ అంటే ఆర్టికల్ 31 అనేది మనకున్నది. ఇది ఎప్పుడు తొలగించారు? 76లో మనకి తొలగించుకున్నారు, అంతే కదా. సారీ 72, 76లో మనకి తొలగించుకున్నారు అనమాట. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ 31 ఆర్టికల్ ఏం చెప్తాం సార్ అంటే ఆస్తి హక్కు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాము. అంటే ఆ ప్రాథమిక హక్కు ఏం చెప్తా ఉంది? ఆస్తిని కలిగి ఉండటం అనేది హక్కు అని చెప్పి చెప్తా ఉంటుంది. ఆదేశిక సూత్రాలు ఏమని చెప్తుంది సార్ అంటే భూ పంపిణీ అనేది జరగాల, భూమి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి చెప్తా ఉంది. సో భారత పార్లమెంట్ ఏం చేసింది సార్ అంటే ప్రాథమిక హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాలకి ప్రాధాన్యత ఇస్తూ ఏం చేశారు సార్ అంటే భూమిని సంస్కరించడం స్టార్ట్ చేశారు. సంస్కరిస్తూ ఉన్నప్పుడు చాలామంది కోర్టుకు వెళ్ళారు. మినర్వా మిల్స్ కేసు అని చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు సార్ అంటే గోలక్నాథ్ కేసు చెప్పుకున్నాం కదా. ఈ గోలక్నాథ్ కేసులో ఏం చెప్తున్నారు సార్ అంటే ప్రాథమిక హక్కులనే మాకు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం ఏమో భూమిని సంస్కరిస్తూ ఉంది. ఆర్టికల్ 31 ఏం చెప్తుంది సార్ అంటే భూమిని కలిగి ఉండొచ్చు అని చెప్తా ఉంది. ఈరోజు ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పేసి కోర్టులకు వెళ్ళారు. సో కోర్టులకు వెళ్తా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారం ఏం జరిగింది సార్ అంటే ఆర్టికల్ 31 అనేటువంటి ఒక ఆర్టికల్ మనకి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆర్టికల్ 31 ఆర్టికల్ ఏం చెప్తా ఉంది సార్ అంటే మనకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం అనేది పార్లమెంటుకు ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 31 ఏం చెప్తారంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారము
పార్లమెంటుకు ఉన్నది అని చెప్పగానే ఇమ్మీడియట్గా ఏం జరిగింది సార్ అంటే మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్తోందంటే, అయ్యా మీరు పార్లమెంటుకి అధికారం ఉంది, ప్రాథమిక హక్కులు మార్చుకుని మేము కాదనము, కానీ మౌలిక స్వరూపం అనేది దెబ్బతినకూడదు అని ఆ కేసులో జడ్జిమెంట్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మౌలిక స్వరూపం అంటే ఏంటో మనం చూద్దాం. సో మౌలిక స్వరూపం అంటే ఏంటి సార్ అంటే, భారత రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది కదా. భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాణం అనేది దేనిపైన, ఏ పునాదులపైన మనకి భారత రాజ్యాంగ రాసుకున్నారు, ఆ పునాదులను మనం ఏమంటాం సార్ అంటే మౌలిక స్వరూపం అంటారు. ఏంటి సార్ మౌలిక స్వరూపం అంటే, ప్రజలందరికీ స్వేచ్ఛ అనేది ఉండాలి, సో ప్రజల మధ్య సమానత్వం అనేది ఉండాలి, తర్వాత దేశం అనేది సార్వభౌమాధికారం కలిగినటువంటిదని, భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశమని, భారతదేశం అనేది గణతంత్ర దేశం అని చెప్పేసి ఇలాగా ఏదైతే మనం మౌలిక సూత్రాల ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రచించుకున్నామో దాన్నే మౌలిక స్వరూపం అంటారు. అంటే ఒకటే మనం తీసుకోవాలి. ఏంటి సార్ అంటే, మౌలిక స్వరూపాన్ని మార్చకుండా మీకు పార్లమెంట్ అంతా కూడా మీరు ఏదైనా మార్చుకోండి అని చెప్పేసి గోలక్నాథ్ కేసు, మనకి కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్గా స్టోరీ అంతా చెప్పాను, కానీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే, మౌలిక స్వరూపానికి మార్చే అధికారం లేదని ఏ కేసులో చెప్పారని మనం ఏదైతే క్వశ్చన్ చెప్పుకున్నామో అదే క్వశ్చన్ డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. ఇది కొంచెం మీకు గ్రూప్ 2లో బాగా డెప్త్ వస్తూ ఉంటుంది, అంతమించి వెళ్ళలేదు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 203. ప్రస్తుతం భారత సుప్రీంకోర్టులో 25 న్యాయమూర్తులు ఉంటారు, 26 న్యాయమూర్తులు ఉంటారు, 25 న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, 33 న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఆన్సర్ వచ్చరికి డి ఆప్షన్. సో ఇది మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండేది సార్ అంటే 7 న్యాయమూర్తులు ఉండేవాళ్ళు, 7 న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. సో ఇదంతా కూడా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంటుంది. 2008 మళ్ళీ 2019, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ స్టాటిస్టికల్ డేటా నేను చెప్తున్నాను మీకు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు సార్ అంటే 33 మంది ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి, మొత్తం ఎంతమంది అంటే 34 మంది. టోటల్ స్ట్రెంత్ ఎంత ఉండాలి సార్? 34 మంది ఉండాలి. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది ఫిగర్ మనకి. చూడండి ఒకసారి, ఇక్కడ ఇలా క్వశ్చన్ అడుగుతాడు, మొత్తము సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలని చెప్తా ఉంది, గరిష్ట సంఖ్యలో ఎంతమంది ఉండాలి అని చెప్తా ఉంది సార్ అంటే 34 మంది. సో ప్రస్తుతం 34 ఎలా రాసుకుంటామంటే 33 అయితే ఈ న్యాయమూర్తుల సంఖ్య 7 మందితో ప్రారంభమైంది, కాస్త ఎలా పెంచుతారు సార్? ఎవరికి అధికారం ఉంటుందంటే పార్లమెంటుకి అధికారం ఉంటుంది. సో పార్లమెంటుకి అధికారం ఏంటిదంటే మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యను పెంచే అధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలకు సంబంధించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వయసులకు సంబంధించి అన్నీ కూడా మార్చే అధికారం ఎవరికి ఉంది సార్ అంటే పార్లమెంటుకు ఉన్నది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు విషయంలో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటిది? మీకు ఆల్రెడీ మనము పార్లమెంటు సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గర మనం చెప్పుకున్నాం. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే అత్యధిక సంఖ్యలో కేసులను విచారించడము, అత్యధిక సంఖ్యలో కేసులను హైకోర్టుకు అప్పీలుకు పంపడము, కోర్టు తీర్పులను నమోదు చేసి భద్రపరచడం, కోర్టు తీర్పులను వాయిదా వేయడం. అంటే ఇక్కడ మనకి తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆన్సర్ సి, భద్రం చేయడము. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనమాట. రికార్డ్ అంటే ఏంటిది? మనకి భద్రం చేయడము. అంటే మనకి సుప్రీంకోర్టు ఉంటుంది, మనకి కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు ఉంటాయి. సో సుప్రీంకోర్టుకు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. కోర్ట్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటి సార్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దిగువ న్యాయస్థానాలు అంటే హైకోర్టులు వాటిని సాక్ష్యాధారాలుగా స్వీకరిస్తాయి, వాటిని భద్రపరచడం. తీర్పులను ఎందుకు భద్రపరుస్తారు సార్ అంటే హైకోర్టు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను సాక్ష్యాలుగా తీసుకుంటూ ఉంటుంది, అదే ఎవిడెన్స్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. మరి హైకోర్టు ఇచ్చే తీర్పులను మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు, అది కూడా. సో ఈ తీర్పులను ఎవరు వహిస్తారు సార్ అంటే దిగువ న్యాయస్థానాలు వహిస్తూ ఉంటాయి. సో ఇలాగా మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేది తీర్పులను భద్రపరుస్తూ ఉంటుంది, కేసులను భద్రపరచడం అనమాట. మన రాజ్యాంగ మొదటి సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? 1951. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, జమీందారీ విధానం చెప్తా ఉన్నప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ మనకి 1951లో జరిగింది. సో ఈ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా దేనికి సంబంధించారంటే మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి. తర్వాత చరికి మొదటి రాజ్యాంగ సవరణ ఏంటి సార్ అంటే మనకి
9th షెడ్యూల్కి సంబంధించి కొత్త 9th షెడ్యూల్ తీసుకొచ్చి మనం పెట్టుకున్నాము. ఇది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏ భాగములో కలవు? కేంద్ర పాలిత ప్రాంతాలు 10వ భాగము, 9వ భాగము, 11వ భాగము, 8వ భాగము. ఆన్సర్ వచ్చరికి 8వ భాగం. మనం చెప్పుకున్నాం. ఎట్లా చెప్పుకున్నాం సార్ అంటే భాగాలు అనే దాని మీద తప్పనిసరి క్వశ్చన్ వస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పేసి ఇలా రాస్తూ ఉంటాం. అంటే కేంద్రం అనే పదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ దీన్ని ఏం చేసుకోవచ్చు? 8 అనే పదంగా రాసుకోవచ్చు. కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతం అంటే 8వ భాగం అని చెప్పేసి మన ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఇక 10వ భాగం ఏంటి సంబంధించారంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకి సంబంధించింది. 9వ భాగం దేనికి సంబంధించింది? మనకి పంచాయతీ రాజు మున్సిపాలిటీలకు సంబంధించింది. 11వ భాగము కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి. ఆల్రెడీ మనము ఎలా గుర్తుపెట్టుకోవాలని స్టోరీ లైన్ చెప్పాము, చాలా ఈజీ అనమాట. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారము భారత పౌరుడు జాతీయ పతాకాన్ని వినియోగించడము ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిందంట. ప్రాథమిక హక్కు అంటే ఏంటిది? ప్రాథమిక హక్కు జాతీయ పతాకాన్ని వినియోగించడము అంటే ఎగరవేయడము ఇలాంటివి అనమాట. సో 15(1)(a) అని చెప్పుకుంటాము. 19(1)(a), 22(1)(b), 32 అసలు కానే కాదు మనకి. సో మనకి దేనికి సంబంధించింది సార్ అంటే మనకి పౌరులకు ఎగరవేయడము అంటే ఏంటిది? మనకి ఏమంటారంటే ఆర్టికల్ 19 ప్రకారం మనం చెప్పుకున్నాం వాక్ భావ ప్రకటన హక్కు. వాక్ అంటే మాట్లాడడము, భావన అంటే ఎక్స్ప్రెస్ చేయడము. అంటే నువ్వు తెలియజేయడం. ఎలా తెలియజేస్తావు? నువ్వు పుస్తకాలు రాసి తెలియజేస్తావు, లేకుంటే ఒక మూవీ తీసి తెలియజేస్తావు. నీ ఒపీనియన్ ఏంటనేది జెండా ఎగరవేయటం అనేది కూడా నీ యొక్క భావానికి సంబంధించింది. ఆర్టికల్ 19 క్లాస్ 1(a)లో ఏం చెప్పుకున్నాం సార్ అంటే మనము రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే పదాన్ని మనం చెప్పుకున్నాము. అంటే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది మనకి జాతీయ జెండా అనేది మన ఇష్టము. ఇది మనకి 19(1)(a) ప్రకారం మనకుంటుంది. అప్లికేషన్ క్వశ్చన్ ఇది మనకి, రైట్. ఇక 15(1) అంటే మన దేనికి సంబంధించింది? మనకి సో కొన్ని అంశాలని మనం నివారించాలి. ప్రొహిబిషన్ ఆఫ్ సర్టన్ గ్రౌండ్స్ అంటారనమాట. సో కులము, జాతి, జన్మ, నివాసము ప్లస్ తర్వాత వచ్చరికి ఇలాంటివి అనేది వివక్షతలు చూపించకూడదని చెప్పేసి మనం చెప్పుకున్నాం అనమాట, రైట్. నెక్స్ట్ 208 మండల్ కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం వెనుకబడిన తరగతుల ప్రజానీకం ఉన్నారు? 48, 52, 58, 62. ఇది మనకి మండల్ కమిషన్ అనమాట. మండల్ అనేటువంటి ఆయన పేరు మీదంగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ దీన్ని మనకి మండల్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఈ మండల్ కమిషన్ ప్రకారం ఓబీసీలు అనమాట, వెనుకబడినటువంటి తరగతులు అంటే ఓబీసీ కమ్యూనిటీ అని చెప్పి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఇతర వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళని ఎంత శాతం మంది ఉన్నారు సార్ అంటే 52% మంది ఉన్నారని చెప్పేసి మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చింది. ఇక్కడ నోట్ తీసుకోవాలి. ఈ మండల్ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము 1978లో ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వం. మొరార్జీ దేశాయ్ గారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ పార్టీ ఏంటి సార్ అంటే జనతా ప్రభుత్వము. అయితే తర్వాత కాలంలో జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ మండల్ కమిషన్ నివేదికను ఎవరు అమలు చేయలేదు. తర్వాత వచ్చరికి విపి సింగ్ ప్రభుత్వం వస్తూ ఉంటుంది. ఏంటిది? విపి సింగ్ గారి ప్రభుత్వం. సో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం అమలులోకి వచ్చినప్పుడు అప్పుడు మనకి వెనుకబడిన తరగతుల వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది మనకి ప్రారంభమవుతాం. ఇది మనకి క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలను నిర్ధారించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏంటిది? కులాలు. ఇది షెడ్యూల్డ్ కులము అంటే ఎస్సీ వాళ్ళు వీరు అని ఎవరికి అధికారం ఉంటుంది సార్ అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు. షెడ్యూల్డ్ కులాల తెగల కమిషను ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. రాష్ట్రపతికి అధికారం ఉంటుంది, రైట్. ఇదొకటి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి మన దేశంలో మొదటిసారిగా 356 నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రాలలో విధించారు? ఇక్కడ మొదటిసారిగా అన్నప్పుడు మనకి చూసుకోవాలి 356 ప్రకారం ఏం చేస్తారు? జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉంటారు. ఇట్లాగా ఏ రాష్ట్రంలో విధించారు సార్ అంటే పంజాబు, కేరళ, జమ్మూ కాశ్మీరు, నాగాల్యాండ్. ఆన్సర్ పంజాబ్. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో పంజాబ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు, ఇదొకటి. తర్వాత వచ్చరికి ఎక్కువ సార్లు ఏ రాష్ట్రంలో మనకి ఏర్పాటు చేశారు సార్ అంటే మణిపూర్లో ఏర్పాటు చేశారు.
తర్వాత వచ్చరికి ఎక్కువ కాలము అనేది 10 అంటే ఎక్కువ సార్లు అన్నప్పుడు మణిపూర్ దాదాపు 10 టైమ్స్ పెట్టారు. ఎక్కువ కాలం అనమాట, అంటే దాదాపు 4 సంవత్సరాల పైచీలకు మనకి ఏర్పాటు చేశారు రాష్ట్రపతి పాలన. ఆ రాష్ట్రం కూడా పంజాబ్. అంటే పంజాబ్ అన్నప్పుడు ఏమి రాసుకోవచ్చారంటే మనం ఇలాగా పంజాబ్ అని చెప్పేసి ఇలా రాసుకోవచ్చు. సో పంజాబ్ అన్నప్పుడు ఏంటి సార్ అంటే నెంబర్ 1 ఇక్కడ మొదటిసారిగా రాష్ట్రపతి పాలన అనేది ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చరికి ఎక్కువ కాలము, ఇది పాయింట్, ఎక్కువ కాలము. సో ఎక్కువ కాలం అంటే పీరియడ్ అనమాట. ఎక్కువ కాలం అంటే దాదాపు 4 సంవత్సరాల పైసీలకు మనకి ఏర్పాటు చేశారు. నోట్ ఏంటి సార్ అంటే ఎక్కువ సార్లు ఎవరు? మణిపూర్. రైట్. భారత రాష్ట్రపతి వేసవి అధికారిక నివాసం ఏది? శ్రీనగర్, నైనిటాల్, సిమ్లా, జైపూర్ అనేది ఉన్నది. ఇక్కడ మనకి రాష్ట్రపతికి వేసవి విడిది కేంద్రాలు ఉంటాయి. మాటలు చెప్పుకోవాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే హిల్ స్టేషన్స్ అంటారు, వేసవి విడిది కేంద్రాలు ఉంటాయి. ఒకటి మనకి ఎక్కడుంది సార్ వేసవి కాలం అన్నప్పుడు ఆన్సర్ నైనిటాల్ ఉంటుంది. చూడొకసారి. సో భారతదేశ పటాన్ని కనుక మనం తీసుకుంటా ఉన్నప్పుడు రాష్ట్రపతి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది మనకి ఢిల్లీలో. రైట్. ఆయనకి ప్రధానంగా 2 విడిది కేంద్రాలు ఉంటాయి. 2 విడిది కేంద్రాలు ఏంటి సార్ అంటే ఒకటి నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది, నైనిటాల్. రెండోది వచ్చరికి హైదరాబాదులోని బొల్లారం అని చెప్పుకుంటాం కదా, హైదరాబాదులో ఉంది. అయితే క్వశ్చన్ చాలా క్లియర్గా అడిగాడు. ఏమడిగాడు? వేసవి అధికారం అంటే నైనిటాలు. తర్వాత శీతాకాలము అన్నప్పుడు ఎక్కడ సార్ అంటే మనకి అది హైదరాబాద్ బొల్లారం. రైట్. డిసెంబర్లో వస్తాడు ఆయన. సో చూడండి ఒకసారి మీరు పేపర్లో కావాలంటే కూడా. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరికా అనేది గుర్తు. ఇది చూసుకోవాలి మీరు. సరి అయినదన్నడా సరికానదన్నడా అనేది చూసుకోవాలి. మనకి ఎన్నోది అది కూడా 15వ ఆర్థిక సంఘము. 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎన్కే సింగ్. ఇది ఎం అని పడింది, ఎన్ అనమాట. సో ఎన్కే సింగ్ గారు. తర్వాత సరిగ్గా ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఆర్థిక సంఘము 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు అవుతుంది. 15వ ఆర్థిక సంఘము 2020-25 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైనది. చూడండి, ఇలాంటి కొంచెం డెప్త్ క్వశ్చన్స్ పడతా ఉంటాయి మనకి. సో మనకి ఆర్థిక సంఘానికి చైర్మన్ రైటే. ఇది ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు, ఇది కూడా రైటే. రాష్ట్రపతి 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు, ఇవన్నీ రైటే. క్వశ్చన్ ఏంటిది? సరికానిది అన్నాడు, ఇది సరికాదు. ఏంటి సార్ 15వ ఆర్థిక సంఘము 2020-25 కాదు, 2020-26. అంటే మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజన చేసుకున్నారు. తర్వాత వచ్చరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు. తదుపరి మనకి ఎలక్షన్స్ వల్ల 15వ ఆర్థిక సంఘం తన నివేదికని పొడిగించారు. మీకు ఆల్రెడీ చెప్పుకున్న 15వ సంఘం ఆర్థిక సంఘం చెప్తున్నప్పుడు. సో మొదటి రిపోర్ట్ ఎంత వచ్చింది సార్ అంటే మనకి 2020-21 కాలానికి 1 సంవత్సరానికి ఇచ్చారు. తర్వాత వచ్చరికి 2021 నుంచి 26 వరకు ఇచ్చారు. అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఇక్కడ 1 సంవత్సరం, ఇక్కడ 5 సంవత్సరాలు, మొత్తము 6 సంవత్సరాలు. అంటే క్వశ్చన్ రైట్ అవ్వాలంటే ఎలా ఉండాలి సార్ అంటే ఇక్కడ 26 కనుకుంటే రైట్ ఆన్సర్ అయింది. సో అందరూ తప్పించాడు ఇక్కడ, ఇది మనం చూసుకోవాలి. అంటే మనకి 15వ ఆర్థిక సంఘం అనేది ఇప్పుడు మనకి అమలు కాబోతోంది. ఆల్రెడీ అమలు అవుతుంది, 1 సంవత్సరానికి పరిమితం చేశారు. కారణాలు ఏంటంటే మనం ఇప్పుడే చెప్పాం మనం. రైట్. ఎన్నికల ట్రెండ్ని నిశ్చితంగా అధ్యయనం చేసి ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసే వృత్తి నిపుణులను ఏ పేరుతో పిలుస్తారు? ఇండాలజిస్టులు, గ్రాఫాలజిస్టులు, ప్రిడిక్షనిస్టులు, నెఫ్రాలజిస్టులు. పేర్లు అనేది మనకి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి పొలిటికల్ క్వశ్చన్ అనమాట. సింపుల్, అర్థమించి వెళ్ళి అక్కడ పేరు చూసి చెప్పేసి ఈజీగా మనకి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశమైన తేదీ డిసెంబర్ 9, 45, డిసెంబర్ 9, 46, నవంబర్ 26, 45, నవంబర్ 26, 1946. సో మనకి గుర్తుపెట్టుకున్నాం కదా, 1946లో మొదటి రాజ్యాంగ పరిషత్తు డిసెంబర్ నెలలో మనకి 9వ తారీఖున జరిగింది, 11వ తారీఖున జరిగింది, 13వ తారీఖున జరిగింది. అన్నీ కూడా బేసి సంఖ్యలే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, దాంట్లో పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. 9వ తారీఖున తాత్కాలిక అధ్యక్షుని ఎంచుకున్నాము. 11వ తారీఖున శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, 9వ తారీఖున కృపలాని గారు సచిదానంద సిన్హాని నియమించినట్టుగా చూస్తూ ఉంటాము. 13వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగానికి సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మనకి మొదటి పరిషత్ అంటే ఆన్సర్ ఏ, డిసెంబర్ 9, 1945. నెక్స్ట్ క్వశ్చన్.
1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అట్లాంటి క్వశ్చన్స్ పడతా అంటే ఎప్పుడంట 11వ తారీఖున శాశ్వత అధ్యక్షుడిని ఏర్పాటు చేసుకున్నారంట. ఆయన ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంబేద్కర్ గారు, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆన్సర్ చాలా ఈజీ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగాన్ని ఆమోదించే నాటికి అందులో ఏమున్నాయంటే అందులో 295 నిబంధనలు, 11 షెడ్యూల్, 22 భాగాలు ఉన్నాయి. 295 నిబంధనలు, 10 షెడ్యూల్, 22 భాగాలు ఉన్నాయి. 395 నిబంధనలు, 9 షెడ్యూల్, 22 భాగాలు ఉన్నాయి. 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి. సో ఇది మనకి తీసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఎట్లా సార్ అంటే ఆమోదించే నాటికి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి. ఇది ఆన్సర్ డి అనమాట. సో ఇది చాలా పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి, అంతే, దానికి ఆల్టర్నేట్ లేదు. సో నేను చదువుకునేటప్పుడు ఏం చేశాను సార్, నాకు గుర్తున్నట్లేదని నా మెయిల్ ఐడి 395 అని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే నా పేరు పెట్టుకొని పక్కన 395 అని చెప్పేసి పెట్టుకున్నాను. అప్పుడు ఈజీగా గుర్తుండిపోయేది అనమాట నాకు అనమాట. అట్లా సంథింగ్ మనం ఏదో ఒక విధంగా 395 అని చెప్పేసి బోర్డు మీద రాసుకొని, లేకుంటే రూమ్లో పెన్సిల్తో రాసుకొని బ్రష్ చేస్తున్నప్పుడు ఇంకోసారి దాన్ని చూస్తూ ఉంటే ఈజీ గుర్తుండిపోతూ ఉంటాయి. అట్లాగా ఏది కూడా ఎవరికి ఒకసారి గుర్తుండదండి, గుర్తుపెట్టుకోండి. రైట్, 8వ షెడ్యూల్ అంటే ఇప్పుడు మనకి దీనికి ఒక 4 షెడ్యూల్ కలిపి ఈరోజు మనకి మొత్తము 12 షెడ్యూల్ అవుతున్నాయి. ప్రస్తుతం అనే పదాన్ని కనుక ఇప్పుడేమన్నాడు, అమలులో ఆమోదించే నాటికి అన్నాడు. ప్రస్తుతం అనే పదం కనుక ఇచ్చాడనుకోండి మొత్తం మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం మనకి దాదాపు 470 పైచిలిక ఆర్టికల్స్ ఉన్నాయి, 12 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 22 భాగాలకు ఒక భాగాన్ని డిలీట్ చేసుకున్నాము, 21 అయినాయి. 21కి 4 యాడ్ చేసుకున్నాము, 25 అయినాయి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట. 25. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్తి హక్కుకు సంబంధించిన ప్రస్తుత నిబంధన ఏది? 100A, 200A, 300A, 400A, 300A. 12వ భాగంలో తీసుకొచ్చి పెట్టారు. 12వ భాగం దేనికి సంబంధించింది? 11వ భాగం అంటే ఏం చెప్పుకున్నాం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. 12వ భాగం అంటే ఆర్థిక సంబంధాలు. సో 12వ భాగంలో ఆర్థిక సంబంధాలలో మనకి 300A అనేటువంటి క్యాపిటల్ లెటర్తో తీసుకొచ్చి దీన్ని పెట్టుకున్నాం మనము. సో ఇది ఈరోజు మనకి ఆస్తి హక్కు అనేది ఒకప్పుడు ప్రాథమిక హక్కుగా ఉండేది. 44వ రాజ్యాంగ సవరణ 1978కి ముందు కనుక తీసుకుంటా ఉంటే ఇది అంతకుముందు దాన్ని ప్రాథమిక హక్కు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం దీన్ని ఏమంటాం సార్ అంటే లీగల్ హక్కు అంటారు. అంటే న్యాయ సంబంధమైన హక్కుగా దీన్ని మనము చెప్పుకుంటున్నాము. ఈ క్లారిటీ మనం తీసుకు. ఇంతకుముందు 46 అన్న అనుకుంటా, 48 ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి. రైట్. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది? నవంబర్ 26, 49, నవంబర్ 26, 49, నవంబర్ 26, 1950, జనవరి 26, 1950. అమలులోకి వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు మనకి 50 జనవరి 26కి వస్తుంది. తర్వాత వచ్చరికి నవంబర్ 26 ఏంటిది మనకి? ఇప్పుడు మనకి ఆమోదించినటువంటి తారీఖు, అంతే కదా. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ అండ్ ఎనాక్ట్ అని చెప్పుకుంటాము. ఆమోదించబడినటువంటి రోజు నవంబర్ 26, 1949. కరెక్ట్గా మనకి 2 నెలలు ఆగాము. ఎందుకంటే 1929లో మనకి ఏం చేసుకున్నాం సార్ అంటే పూర్ణ స్వరాజ్ అని చెప్పుకొని ప్రతి సంవత్సరం మనము మనకి ఇండిపెండెన్స్ డేగా జనవరి 26 మనం జరుపుకున్నాం. కాబట్టి అక్కడ వరకు ఆగటం అనేది జరిగింది. రైట్. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అంటారు, క్వాజీ ఫెడరల్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని ఐవార్ జెన్నింగ్స్ గారు, కేసీ వేర్ గారు, వైవి డైసీ గారు, ఎంవి ఫైలీ గారు ఎవరన్నారు సార్ అంటే కేసీ వేర్ అన్నారు. అర్ధ సమైక్య కేసీ వేర్ గారిన. రైట్. తర్వాత సరికి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత అన్నప్పుడు 7, 9, 11, 13. ఆన్సర్ 7. సో డ్రాఫ్టింగ్ కమిటీలో 7 అనే నెంబర్ రాసుకుందాం. మీకు చెప్పాను ఆల్రెడీ. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది సభ్యులు ఉన్నారు. సైమన్ కమిషన్లో కూడా ఎంతమంది సభ్యులు ఉన్నారు? 7 మంది సభ్యులు ఉన్నారు. సో సైమన్ కమిషన్లో 7 మంది సభ్యులు ఎలా సార్ అంటే 6 మంది సభ్యులు ఒక చైర్మన్ సైమన్తో కలుపుకొని. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది ఎలా సార్ అంటే 6 మంది సభ్యులు ఒక అంబేద్కర్తో కలుపుకొని. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కూడా మళ్ళీ. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికలు లౌకిక సామ్యవాద పదాలను చేర్చిన రాజ్యాంగము సవరణ ఏదని చెప్పి 2 పదాలు అంట. లౌకికం ఒకటి, సామ్యవాద అనేటువంటి పదాలు. సో ఎప్పుడు కలిపారు సార్ మనకి ఏ రాజ్యాంగ సవరణ అంటే 41, 42, 43, 44,
44వ రాజ్యాంగ సవరణ. సో 44వ రాజ్యాంగ సవరణలో 2 పదాలు తీసుకొచ్చి కలిపారు. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది మనం చెప్పుకున్నాము, SSLPG అనే పదాన్ని చెప్పుకున్నాం. ఏ కంపెనీది? ఎల్పిజి కంపెనీ. ఏ కంపెనీ? SS కంపెనీది. SS అంటే సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనే పేరుతో మనం పెట్టుకున్నాము. సో గప్ప అనమాట ప్రజాస్వామ్యం. అంటే మనకి తీసుకుంటా ఉన్నప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లౌకిక సామ్యవాద అనే పదాలు లేవు. 42వ రాజ్యాంగ సవరణ 1976లో తీసుకొని వచ్చి దీన్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్. 42ని మినీ రాజ్యాంగం అంటారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు రాజ్యాంగ పీఠికకు ఎన్నిసార్లు సవరణ జరిగినాయి? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. 1 సారి. ఎప్పుడు సార్ అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఎవరు? సో హెవెన్ ఆఫ్ ది ప్యారడైజ్ ఆఫ్ ది జడ్జెస్ అంటారన్నమాట. అంటే జ్యుడిషియరీ అంటారన్నమాట. వాళ్ళకు అనుకూలమైనటువంటి టెర్మినాలజీ రాసుకున్నారు కాబట్టి దాన్ని స్వర్గం అంటారనమాట. అల్లాడి కృష్ణస్వామి, ఐవర్ జెన్నింగ్స్, కేసీ వేరు, ఎర్నెస్ట్ బార్కరు. ఎవరు సార్ అంటే ఐవర్ జెన్నింగ్స్ గారు. ఆన్సర్ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? మొదటి సమావేశము, చివరి సమావేశాలు చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం మనం. నవంబర్ 26, 1949, ఆగస్టు 15, 1947, జనవరి 24, 1950, జనవరి 26, 1950. ఇది మనకు తెలుసు. జనవరి 26, 50 అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. అయితే ఈ 2 డేట్స్లోనే అవ్వాలా? అయితే మనం ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు మనకి 1949 జనవరి 6 నవంబర్ అని కానీ చెప్పుకున్నాము. రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తారీఖు అని చెప్పుకున్నాం. మనకు తెలియకపోయినా సరే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆన్సర్ ఎవరు మనకి? జనవరి 24, 1950. అంటే ఒక 2 రోజుల ముందు, అంతే కదా, ఒక 2 రోజుల ముందు రాజ్యాంగం అనేది అమల్లోకి వస్తుంది. అనగా ఏం చేశారు సార్ అంటే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏం చేశారు సార్ అంటే నేషనల్ యాంథము, నేషనల్ సాంగ్, రాష్ట్రపతిని మనకి నియమించడం అనేది, ఎన్నుకోవడం అనేది ఈ రోజునే జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభలో లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానాన్ని ప్రతిపాదించింది. అలాంటి మీకు క్వశ్చన్ మీకు వచ్చేసింది కదా. వల్లభాయ్ పటేలు, నెహ్రూ, అంబేద్కర్, కేఎం మున్షి, జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు లక్ష్యాల, ఆశయాల తీర్మానం. చెప్పుకున్నాం కదా 9వ తారీఖు, 13వ తారీఖు. ఏముంటాయి లక్ష్యాల, ఆశయాల తీర్మానము? దేశంలో ప్రజలకి సమానత్వం ఉండాలి, ఈక్వాలిటీ తీసుకురావాలి. దేశంలోని ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, దేశంలోని ప్రజలకు సౌభ్రాతృత్వం ఉండాలి అనేటువంటి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని మనకి ప్రవేశపెట్టమని జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ నిబంధనలు పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి? అంటే ఆర్టికల్స్ అన్నమాట. నిబంధనలు అంటే ఆర్టికల్, పౌరసత్వానికి నిబంధనలు సంబంధించిన అంశాలు ఉన్నాయంటే 4, 10, 5, 10, 5, 11, 6, 12. సో మనకి 5 నుంచి 11 వరకు. మొదటి భాగం ఏం చెప్పుకున్నాం మనం? మొదటి భాగములో 1 నుంచి 4 ఉంటాయని చెప్పుకున్నాం, అంతే కదా. రెండవ భాగములో సెకండ్ సిటిజన్షిప్ అన్నప్పుడు మనకి 5 నుంచి 11 ఉంటాయి. మూడవది వచ్చరికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి 12 నుంచి 35 అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇది మనం బట్టి కొట్టాల్సిన పరిస్థితి, ఇంకా అంతకుమించి ఆల్టర్నేటివ్ లేదు ఇంకా. రైట్, ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగము నుండి గ్రహించారు? ఏంటి అంట? ప్రాథమిక హక్కుల్ని ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటను ఎక్కడి నుంచి సార్ అంటే అమెరికా నుంచి మనం తెచ్చుకున్నాము. ఆన్సర్ సి ఆన్సర్. అస్పృశ్యతను నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది? 14, 15, 16, 17. ఆన్సర్ డి 17. మనం చెప్పుకున్నాం కదా. సో టచబిలిటీ అంటారు, అస్పృశ్యతను ఏమంటాం? టచబిలిటీ. ఈ 17 అనే నెంబర్ని మనం ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాము. 17 అనే నెంబర్ని ఇలా చేసుకుంటే ఏమవుతుంది? టీ అవుతా ఉంది, టచబిలిటీ అని చెప్పేసి. ఈ ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? మానవ హక్కుల సంఘం
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. ఇది వచ్చరికి మనకి 1989, 1991, 1993, 1995. ఆన్సర్ 1993. డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట మనకి ఇది. సో ఈ 1993 గురించి ఇంకో డేట్ చెప్పుకుందాం. ఈ 1993లో ఏమొచ్చాయి సార్ అంటే NHRC అంటారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘము. సో మానవ హక్కుల సంఘంతో పాటు ఎవరు సార్ అంటే ఇక్కడ మనకి ఉమెన్స్కి కూడా ఇదే నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా ఈ సంవత్సరంలో వచ్చింది. తర్వాత వచ్చరికి నేషనల్ మనకి సో షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ కూడా 1993లో వచ్చింది. చూడొకసారి NHRC, ఉమెన్, SC అనేటువంటి 3 పదాలు గుర్తుపెట్టుకుందాం. ఈ మధ్య ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక దళిత మహిళ అమ్మాయి పైన దాడులు చేశారు. దీనికి ఎవరు స్పందించారు? మానవ హక్కుల సంఘం స్పందించారు. ఎవరు అమ్మాయి? ఒక దళిత కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి. దీనికి ఎవరు స్పందించారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను. ఇలా సింపుల్గా SC, ఉమెన్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చరికి నిర్బంధించిన వ్యక్తిని 24 గంటలలోగా కోర్టులో హాజరుపరిచే రిట్ ఏది? హాజరుపరచమని చెప్పే రిట్ ఏంటి అనేది మనం తీసుకోవచ్చు. హెబియస్ కార్పస్, మాండమస్, సెరిసరీ, కొవరెంటో. మనం సింపుల్గా ఎట్లా ఇచ్చినా సరే ఏమని చెప్పుకున్నాం మనము? హెడ్ మాస్టర్ అని చెప్పుకున్నాం కదా, HEM హెడ్ మాస్టర్. తర్వాత వచ్చరికి PC పోలీస్ కానిస్టేబుల్, తర్వాత కొవరెంటో అని చెప్పేసి మొత్తం 5 రిట్లు ఉన్నాయి. సో ప్రొహిబిషన్ అంటే మనకి నిషేధించడము, సెరిసరర్ అంటే మనకి టు బి సర్టిఫైడ్ అనమాట, బదిలీ చేయడం. ఈ రెండు ఎవరికి సంబంధించింది? కోర్టులకు సంబంధించి. ఈ రెండు కూడా మనకి కోర్టులకు సంబంధించింది. ఇక HM అన్నప్పుడు మనకి ఇండివిజువల్గా మనకి కోర్టులు విధిస్తూ ఉంటాయి. హెబియస్ కార్పస్ అంటే హ్యావ్ ద బాడీ, అంటే బందీ ప్రత్యక్షత అంటారు. అంటే ఎవరినైతే బంధించారో ఆర్టికల్ 22 ప్రకారము ఆ వ్యక్తిని నాకు చూపించమంటున్నారు సుప్రీంకోర్టు, కోర్టులు అంటున్నారు. ఎందుకు అంటున్నారు సార్ అంటే ఆర్టికల్ 22 ప్రకారం ఏం చేయాలా? ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు 24 గంటల్లోపు అతను తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలి. కానీ మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచలేదు కాబట్టి అప్పుడు హెబియస్ కార్పస్ రిట్ అనేది ఉపయోగిస్తారు. ఉపయోగించి కోర్టులు ఏమంటాయి సార్ అంటే హ్యావ్ ద బాడీ, బందీని ప్రత్యక్షపరచండి. ఎవరు? 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఆ సమయంలో ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు ఏం చేస్తాయి సార్ అంటే మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని, మనుషులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా. సో మనకి ఆ రష్యా నుంచి, చైనా నుంచి మనం ఏం తెచ్చుకోలేదు. సో రష్యా అనేటువంటి కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. ఇక్కడ కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఏమంటారు సార్ అంటే విధి గురించి మాట్లాడుతూ ఉంటారు, నువ్వు చేయాల్సిన డ్యూటీ చేయంటూ ఉంటారు. అంటే గతంలో మనం చెప్పుకున్నాం, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటిది ఏ దేశం నుంచి మనం తెచ్చుకున్నాము. తర్వాత వచ్చరికి ఆదేశిక సూత్రాలు అనేవి ఏ దేశం నుంచి మనం తెచ్చుకున్నాము. తర్వాత వచ్చరికి ప్రాథమిక విధులు అనేవి ఏ దేశం నుంచి మనం తెచ్చుకున్నాం. ఒకసారి ఇచ్చేస్తాను పిక్చరు, ఆల్రెడీ మీకు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రాథమిక హక్కులను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తెచ్చుకున్నాము. ఆదేశిక సూత్రాలను మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాము. నథింగ్ బట్ ఐర్లాండ్ నుంచి మనం తెచ్చుకున్నాము. తర్వాత వచ్చరికి ప్రాథమిక విధులు రష్యా నుంచి అనేది మనం తెచ్చుకున్నాము. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి తెచ్చుకున్నప్పటికి కూడా దీని కొరకు భారతదేశంలో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి సార్ అంటే ప్రాథమిక హక్కుల ఉపసంఘము చైర్మన్ జేబీ కృపలాని గారు. తర్వాత వచ్చరికి ఆదేశిక సూత్రాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ ఏంటి సార్ అంటే సఫ్రు కమిటీ. తర్వాత వచ్చరికి ప్రాథమిక విధులని రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా సార్ అంటే లేవు. ఇవి మనకి 42వ రాజ్యాంగ సవరణ 1976లో దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి నడుస్తూ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి ప్రాథమిక విధులను పెట్టారు. అప్పుడు మొత్తం 10 విధులు ఉన్నాయి, ప్రస్తుతం 11 విధులు ఉన్నాయి. 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రకారం ఏం చేశారు సార్ అంటే తల్లిదండ్రులు అనేది వాళ్ళు పిల్లలని పాఠశాలలో చేర్పించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పేసి 11 విధులు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఎక్కడ తెచ్చుకున్నాం సార్ ఇదేంటి సార్ అంటే స్వర్ణసింగ్ కమిటీ అంటారు. స్వర్ణసింగ్ కమిటీ ప్రకారం మనకి ఏం చేశారు సార్ అంటే ప్రాథమిక విధులను తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
తీసుకొచ్చారు. ఇట్లాగా అన్నీ కూడా మీకు క్లారిటీ ఇచ్చాను, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నిర్దేశక నియమాలలో గ్రామ పంచాయతీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్ ఏది? 38, 40, 42, 44. 40వ ఆర్టికల్ గురించి మనకి చెప్తూ ఉంటుంది. 40 పంచాయతీస్ అని చెప్పేసి మేము చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం మనం? పార్టీ. 40 అంటే 40 కదా. సో పార్టీ అంటే మనకి పా అనే పదం నుంచి మనకి పంచాయతీ. సో పంచాయతీ రాజును ఏర్పాటు చేయాలి అంటే గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని కలలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే గాంధీజీ అనమాట. దీన్నే గాంధేయవాదము అంటారు. గాంధీజీ ఏమంటారు సార్ అంటే గ్రామ రాజ్యమే రామరాజ్యం అంటారు. అంటే రాముడి పరిపాలనలో ప్రజలు ఎలా సుభిక్షంగా ఉన్నారో చెప్తూ కంపేర్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి గ్రామాలకి స్వతంత్రం ఇవ్వాలి, గ్రామాలకి అధికారాలు ఇచ్చినట్లయితే దేవుడి పరిపాలన మళ్ళీ వచ్చినట్లు అన్నట్టుగా గాంధీ గారు చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 40 పంచాయతీ గ్రామ పంచాయతీలకు సంబంధించి. ఇక నెక్స్ట్ పాయింట్, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఇక్కడ ఏమన్నారు? సభ్యులు అన్నప్పుడు ఎంత సంవత్సరాలు సార్ అంటే 6 సంవత్సరాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మనకి సెంట్రల్ లెజిస్లేషన్ అంటే కేంద్ర శాసనసభ అంటారు. ఈ కేంద్ర శాసనసభలో రాజ్యసభ, లోక్సభ ఉంటుంది. రాజ్యసభను మనం ఏమంటాం సార్ అంటే పెద్దల సభ అంటారు. దీన్ని ఎగువ సభ అంటారు. దీన్ని మనకి చిన్నల సభ అనకూడదు, కానీ ప్రజాప్రతినిధుల పీపుల్స్ హౌస్ అంటారు. ప్రజా హౌస్ అంటే ఏమంటారు? ప్రజా సంఘము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తర్వాత సరికి దీన్ని దిగువ హౌస్ అంటారు. ఎందుకని పెద్దల హౌస్ అంటారు సార్ అంటే దీంట్లో ఈ సభకి వెళ్ళాలంటే మినిమం ఏజ్ 30 సంవత్సరాలు. ఈ సభకి వెళ్ళాలంటే మినిమం అవసరం సార్ అంటే 25 సంవత్సరాలు. అంటే ఇక్కడ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే పెద్దవాళ్ళే కదా, అందువల్ల దీన్ని పెద్దల సభ అంటున్నారు. అంటే మనకి ఒక వ్యక్తి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమవుతాం సార్ చూడండి. ఒక వ్యక్తి ఏమవుతుంది సార్ అంటే రాష్ట్రపతి రాజ్యసభకి వెళ్తాడు, వెళ్ళి మనకి 6 సంవత్సరాల కాల పరిమితి ఉంటాడు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది సార్ అంటే మళ్ళీ మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొంతమంది రాజ్యసభలోకి వెళ్తా ఉంటే అదే 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ విత్డ్రా అవుతుంటారు. 1/3 వంతు మంది ప్రజలు ఏమవుతుంటారు సార్ అంటే బయటికి వస్తూ ఉంటారు. అంటే సభ అనేది నిరంతరం. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? సభ్యులు అన్నాడు. ఒకవేళ రాజ్యసభ కాల పరిమితి ఎంత అంటే ఇప్పుడు ఆన్సర్ ఏముంటుంది మనకి? ఆన్సర్ వచ్చరికి నిరంతర సభ అనేది ఆన్సర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంటిన్యూ హౌస్ అనమాట. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తాడు కానీ రాజ్యసభను రద్దు చేయలేడు. ఎందుకు రద్దు చేయలేడు సార్ అంటే రాజ్యసభ నిరంతర సభ. లోక్సభను ఎందుకు రద్దు చేస్తారు సార్ అంటే అసలు లోక్సభ అనేది మనకి ప్రజల ఓటు ప్రకారం వస్తారు కాబట్టి 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి సభని రద్దు చేస్తాడు. సింపుల్గా అడిగేత రాష్ట్రపతి ఏ సభను రద్దు చేసే అధికారం లేదు సార్ అంటే రాజ్యసభకు అధికారం లేదు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అటార్నరీ జనరల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటే ఇలా రాసుకుందాము. ఒకళ్ళు రాష్ట్రపతి, రెండోది వచ్చరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నేను సింపుల్గా CJI అనే పదం రాస్తున్నా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే రాష్ట్రపతిని నియమించే వాళ్ళు ఎవరు? ప్రధాన న్యాయమూర్తి. ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. వీళ్ళు ఒకరికొకరికి ఉంటారనమాట, గుర్తుపెట్టుకోండి. ఒకరినొకళ్ళు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తే అదే ప్రధాన న్యాయమూర్తి మళ్ళీ ఏం చేస్తాడు సార్ అంటే మరి రాష్ట్రపతిని నియమిస్తూ ఉంటారు. అంటే ఒకే కాలంలో కాదు, కానీ సపోజ్ రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు, ఆయన మనకి దీపక్ మిశ్రా టైంలో ఎప్పుడు వచ్చాడు అనమాట. అట్లా ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి 2035 భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? అమెరికా, కెనడా, ఐర్లాండ్, గ్రీన్లాండ్. అసలు గ్రీన్లాండ్ లేనే లేదు మనకి. సో మనకి కెనడా అని కానీ ఎప్పటికైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం, బలమైన కేంద్రము, కేంద్ర సమైక్య ఇలాంటి పదాల మీద వస్తూ ఉంటుంది. ఆన్సర్ వచ్చరికి ఐర్లాండ్. సో ఐర్లాండ్ నుంచి రాష్ట్రపతి ఎన్నిక అనేది ఎలా జరగాలి ఏంటి అనేది మనం చెప్పుకుందాం. రాష్ట్రపతి ఎన్నిక ఎలా ఉంటుంది? ఎలక్టోరల్ కాలేజ్. రాష్ట్రపతి ఎన్నికలు ఎవరుంటారు? లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరూ, రాజ్యసభకు ఎన్నిక కాబడినటువంటి సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్సీలు రాష్ట్రపతి ఎన్నికలకి అవకాశం లేదు.
రాజ్యసభకు ఎవరైతే నామినేట్ అయ్యారో 12 మంది వాళ్ళకు కూడా ఎన్నికల అధికారం లేదు. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. రైట్. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకరు, రాజ్యసభ స్పీకరు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. ఎలా అవుతుంది సార్ చూడండి. ఇప్పుడు సంయుక్త సమావేశము, దీన్నే ఉమ్మడి సమావేశాలు, జాయింట్ సెషన్ అంటారు ఆర్టికల్ 108 ప్రకారం. సో ఆర్టికల్ 108 ప్రకారం ఏం జరుగుతుంది సార్ అంటే ఒక బిల్లు విషయంలో 2 సభల మధ్య సందిగ్ధత అనేది ఏర్పడుతూ ఉంటుంది. సపోజ్ ఇలా తీసుకుందాం, బిల్లు అనేది రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలోకి వెళ్ళింది, కానీ లోక్సభ మనకి 30 రోజులు గడువు గడిచిపోయినా సరే తన నిర్ణయాన్ని మనకి చెప్పట్లేదు. లేకుంటే ఇలా తీసుకున్నా పర్లేదు, లోక్సభలో మొదట బిల్లు పాస్ అయ్యి రాజ్యసభలోకి వెళ్ళి 30 రోజులు గడిచినా సరే మనకి ఏమవుతుంది సార్ అంటే బిల్లు విషయంలో నిర్ణయం రాలేదు. ఏ బిల్లు? సాధారణ బిల్లుల విషయంలో. సాధారణ బిల్లు విషయంలో, మనీ బిల్లు విషయంలో జాయింట్ సెషన్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే 2 సభల మధ్య సందిగ్ధత ఏర్పడుతుంది. ఒక బిల్లుని 2 సభలు యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా అంగీకరించట్లేదు. సో అందువల్ల ఏం చేస్తారు సార్ అంటే రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం మనకి ఏం చేస్తాడు సార్ అంటే రాష్ట్రపతి ఉమ్మడి సమావేశాలకు పిలుపునిస్తాడు. ఎవరు పిలిపిస్తాడు? రాష్ట్రపతి. మనం చెప్పుకున్నాం సమావేశాలని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, సభని రద్దు చేసేది రాష్ట్రపతి, తర్వాత వచ్చరికి ఆ సమావేశాన్ని కూడా రద్దు చేసేది రాష్ట్రపతి అని చెప్పుకున్నాం అనమాట. అక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అని మనకి ఎందుకు లోక్సభ స్పీకర్ వస్తూ ఉన్నాడు అంటే మనం చూడాలి. ఇక్కడ ఇప్పుడు రాజ్యసభకి చైర్మన్ ఉన్నాడు కదా, రాజ్యసభ చైర్మన్ పెద్దోడు కదా ఉపరాష్ట్రపతి, ఈ చైర్మన్కి ఇవ్వచ్చు కదా, ఎందుకని లోక్సభ స్పీకర్కే ఇస్తున్నారు సార్ అనేది మనకి డౌట్ అనేది రైజ్ అవ్వాలా. వాస్తవమే చూద్దాం మనం. ఎందుకు రాజ్యసభ చైర్మన్కి ఇవ్వట్లేదు సార్ అంటే ఈ రాజ్యసభ చైర్మన్ మనకి ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఈయన మనకి ఎవరు సార్ అంటే ఉపరాష్ట్రపతి. పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడ్డాడు, కానీ ఈయన బై డిఫాల్ట్ ఎలా అవుతాడు సార్ అంటే పదవి రీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడే కానీ అందరూ చైర్మన్ కాదు. అందువల్ల ఉమ్మడి సమావేశాలకి అంటే రాజ్యసభ లోక్సభ ఇద్దరిని కలిపి ఒకే ప్లేస్లో మనకి చర్చలకు పిలుస్తారు. అప్పుడు స్పీకర్ వస్తాడు. ఒకవేళ స్పీకర్ లేకపోతే ఎవరిని పిలుస్తారు సార్ అంటే డిప్యూటీ స్పీకర్ని మనకి పిలుస్తారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ లేకపోతే ఇప్పుడైనా ఉపరాష్ట్రపతి అయినటువంటి చైర్మన్ని పిలుస్తారు సార్ అంటే ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ పిలవరు. ఎవరు పిలుస్తారు సార్ అంటే రాజ్యసభలో ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ని పిలుస్తారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా రాకపోతే ఏం చేస్తారు సార్ అంటే లోక్సభలో మనకి ప్యానెల్ స్పీకర్స్ అంటారు అన్నమాట. ప్యానెల్ స్పీకర్స్ అంటారు. సో ఈ ప్యానెల్ స్పీకర్లు 4 నుంచి 6 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఎవరొకళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా లేరు అనుకోండి, అప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి ప్యానెల్ స్పీకర్ ఉంటారు. ఎవడొకడు తప్పనిసరిగా ఉంటాడు అనమాట ఈ లోపు. రైట్. మన దేశంలో మొదటి కేంద్ర మహిళా మంత్రి ఎవరెవరంటారా? కేంద్ర మహిళా మంత్రి ఎవరంటే మనకి రాజా కుమారి అమృత్ కౌర్. ఈవిడ మొట్టమొదటి హెల్త్ మినిస్టర్ అనమాట, ఆరోగ్య శాఖ మంత్రి అమృత్ కౌర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చరికి రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలల లోపు తిరిగి ఎన్నిక జరగాల? తిరిగి ఎన్నిక ఇంటరెగ్నమ్ అంటారని చెప్పుకున్నాం మనం. ఇంటరెగ్నమ్. సో ఇంటరెగ్నమ్ అంటే మనకి ఎన్ని నెలల లోపు తిరిగి ఎలక్షన్లు జరగాలి సార్ అంటే మనకి 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు. ఆన్సర్ 6 నెలలు. 6 నెలల్లో మనకి రాష్ట్రపతి ఎన్నిక అనేది జరగాల. ఇప్పుడు ఖాళీ ఏర్పడుతుంది. అది ఏ విధంగా అయినా కావచ్చు. ఖాళీ ఎలాగా సార్ అంటే పదవిలో ఉండి మరణించవచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో నుంచి పదవి నుంచి తప్పుకోవచ్చు, లేకుంటే 5 సంవత్సరాల కాల పరిమితి కూడా ముగించకపోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో కాలం ముగించిన ఈ విధంగా సరే పదవి ఏర్పడుతూ ఉన్నప్పుడు 6 నెలల్లో మనకి మళ్ళీ రాష్ట్రపతి ఎన్నిక జరిగి ఎగ్జాక్ట్గా అదే డేట్న కొత్త రాష్ట్రపతి రావాలి. ఇక ఒక రాష్ట్రము రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? చూడండి ఇక్కడ ఎవరంట రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు అంటే రాష్ట్రపతి, గవర్నరు, పార్లమెంటు, అసెంబ్లీ. సో ఇక్కడ అసెంబ్లీ కాదు, ఇక్కడ ఏమని రాసుకుందాం అంటే లోక్సభ అనే పదం రాసుకుందాం. లోక్సభ రైట్. మీకు అర్థమైపోయింది ఇప్పటికీ ఆన్సర్ కూడా. రాష్ట్రపతికి సంబంధం లేదు. రాష్ట్రపతి పేరు మీద జరుగుతూ ఉంది, కానీ రాష్ట్రపతి వచ్చి ఆ రాష్ట్రంలో ఉండి పరిపాలన చేయడం. మరి ఎవరు చేస్తారు సార్ అంటే ఆ రాష్ట్రంలో మనకి ఒక రిప్రజెంటేటివ్ ప్రతినిధి ఉంటారు. ఆయన మనకి గవర్నర్ గారు ఉంటారు. సో గవర్నర్ ఎలా పరిపాలన చేస్తారు సార్? పరిపాలన అంటే మంత్రులు లేరు కదా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ సెట్ అయ్యేది ఈ ఎగ్జాంపుల్.
మనకి మనకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు ఇంకా జరగలేదు. ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, సర్పంచులు లేరు, ఎవ్వరు లేరు. మనకి ఎవరు నడుపుతున్నారు సార్ పరిపాలన అంటే పంచాయతీ సెక్రటరీ అనేటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ అంటాడు. ఆ గవర్నమెంట్ ఆఫీసరే నిధులను మంజూరు చేయడం, అతని పేరు మీదనే పరిపాలన జరుగుతుంటుంది. ఎలక్షన్లు జరిగిన తర్వాత అప్పుడు సర్పంచ్ వస్తాడు, సర్పంచ్ రియల్ ఎగ్జిక్యూటివ్ అవుతాడు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి పాలన ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఏ పార్టీకి సరైన మెజారిటీ లేదని కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు రాష్ట్రపతి ప్రకటన చేస్తాడు అని చెప్పుకున్నాం మనం. సో ఈ రాష్ట్రపతి పాలనలో గవర్నర్ పరిపాలన చేస్తాడు. గవర్నర్ కింద ఎవరుంటారు సార్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీరు పరిపాలన చేస్తారు. మంత్రులు అవసరం లేదు. ఇదనమాట. సో ఎప్పటికైనా సరే పొలిటికల్ పార్టీ బలంగా ఏర్పడటమే చాలా గొప్పతనం. పార్టీ ఏర్పడిన తర్వాత, గెలిచిన తర్వాత వాళ్ళు పరిపాలన చేయాల్సిన పనులు వీళ్ళే పరిపాలన చేసేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి లోక్సభ అనమాట ఆన్సర్, ఇక్కడ అసెంబ్లీ అనేది కాదు, అది రైట్. రాష్ట్రపతి ఎందుకంటే అసెంబ్లీనే రద్దు అయిపోయింది కదా, ఇంకా మరి అసెంబ్లీ ఎందుకైంది అనమాట. రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారము ఆర్డినెన్స్లు జారీ చేస్తారు? ఎప్పుడు? రాష్ట్రపతి 123, 321, 234, తర్వాత 432 అంటారనమాట. సో మనకి రాష్ట్రపతి ఎప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు సారు? అసలు ఎందుకు ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు, ఎందుకు, తర్వాత ఎప్పుడు అనే పదాలు మనం తీసుకుందాం. సో ఎందుకు జారీ చేస్తారు సార్ అంటే దేశంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నప్పుడు, దేశంలో ఒక ప్రజా సమస్య వెల్లువిరిచినప్పుడు, దేశంలో ఒక సమస్య గురించి తక్షణ పరిష్కారం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలా? చట్టం చేయాలా. చట్టం చేయాలనుకున్నప్పుడు ఈరోజు పార్లమెంటు సమావేశాలు అయిపోయినాయి. అంటే మనం ఏం చెప్పుకున్నాము? బడ్జెట్ సెషన్స్ అని, శీతాకాల సమావేశాలని, వర్షాకాల సమావేశాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. సపోజ్ మనకి వర్షాకాల సమావేశం మనకి రేపొద్దున మనకి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఒక సమస్య జరిగింది, అప్పుడు ఏం చేయాలా? చట్టాలు చేసేటానికి పార్లమెంటు లేదు. అందువల్ల రాష్ట్రపతి ఏం చేస్తాడు సార్ అంటే ఆన్సర్ ఏ అనమాట. 123 ఆర్టికల్ ప్రకారము ఏం చేస్తాడు సార్ అంటే ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. ఆర్డినెన్స్ అనేది చట్టం అంటే చట్టం కాదు. సో మనకి ఆర్డినెన్స్ అనేది మనకి రాష్ట్ర పార్లమెంటు, మనకి దేశంలో అంటే పార్లమెంటు ఆమోదించిన తర్వాత అప్పుడు చట్టంగా మారుతూ ఉంటుంది. లేకుంటే ఆమోదించకపోతే అది అలానే ఉండిపోతూ ఉంటుంది. సో లేకుంటే రద్దు అయిపోతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి అదే మనకి 3-1 ఏంటి సార్ అంటే గవర్నర్ గారు ఇస్తారనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు కూడా మనకి 3-2-1 అనమాట. ఇట్లాగా దీన్ని కూడా ఆర్డినెన్స్ లిస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంపార్టెంట్ మనకి. భారతదేశ ప్రథమ ఉప ప్రధాని ఎవరు? మొట్టమొదటి వైస్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, రైట్. సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి. ఆన్సరు సర్దార్ పటేల్ గారు. సర్దార్ పటేల్ ఈయన మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, మొట్టమొదటి హోంశాఖ మంత్రి కూడా చెప్పుకోవచ్చు. అంతర్రాష్ట్ర మండలి గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది సార్ అంటే 248, 252, 262, 263. ఆన్సర్ వచ్చరికి 263. సో 262 ఏంటి సార్ అంటే మనకి అంతర్రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలకు సంబంధించింది. ఏంటిది? నదీ జలాలు. సో నదీ జలాలు అనేది మనకి ప్రకృతి ఇచ్చినటువంటి గిఫ్ట్ కాబట్టి ఇదనేది రాష్ట్రాల మధ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. గోదావరి, కృష్ణ అనేది కూడా మనకి రాష్ట్రాల మధ్యనే ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటుంది. కాబట్టి 62 నదీ జలాలు అనేది మనం తీసుకోవాలి. 263 వచ్చరికి అంతర్రాష్ట్ర మండలి అంటారు. అంతర్రాష్ట్ర మండలి అంటే పేరులో అంతర్రాష్ట్రం అంటే రాష్ట్రాలకి మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రానికి మధ్య సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడం కొరకు ఆర్టికల్ 263 ప్రకారము అంతర్రాష్ట్ర మండలి అనేది ఏర్పాటు చేస్తారు. అంతర్రాష్ట్ర మండలి అనేది ఏంటి సార్ అంటే తాత్కాలికమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇక నెక్స్ట్ వన్ వచ్చారు. భారత పార్లమెంటు భవన నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది సార్ అంటే ఆన్సర్ 61, 67, 91, 91, 11, 17, 19, 21, 27 అంటే ఆన్సర్ డి. ఆన్సర్ 21లో భవన నిర్మాణం ప్రారంభమయ్యి 27లో ముగింపు అనేది జరిగింది. ఇది ఒకటి సింపుల్ క్వశ్చన్ మనకి, అంటే కొంచెం మెమరీ ఓరియంట్ అనమాట. పార్లమెంటులో ప్రశ్నోత్తరాలకు సంబంధించి నక్షత్ర గుర్తుగల ప్రశ్నలు ఏంటివి? సో పార్లమెంటులో మనకి జరుగుతుందని చెప్పుకున్న క్వశ్చన్ అవర్ అని చెప్పుకుంటాం కదా. సో ముఖ్యమైన ప్రశ్నలని అర్థము, లిఖితపూర్వకంగా సమాధానం కావాలని అర్థము, మౌఖికంగా సమాధానం కావాలని అర్థము, ఉప ప్రశ్నలు లేవని అర్థము. మీకు
ఇప్పుడు ఇదంతా చదువుతా ఉంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. మీకు చెప్పాను ప్రశ్నల్లో మనకి స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. స్టార్ మార్క్ ఉంటే ఎలా ఉంటుంది, మనకి ఓరల్గా సమాధానం ఇస్తాడు, అంటే మౌఖికంగా సమాధానం చెప్తా ఉంటాడు అనమాట, మౌఖికంగా. సో మౌఖికంగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. స్టార్ మార్క్ లేదనుకోండి ఏమంటే సార్ అంటే లిఖితపూర్వకంగా సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటి సార్ అంటే నక్షత్రాకారం కలిగినటువంటి క్వశ్చన్ల పైన, మౌఖికం పైన ఇచ్చే క్వశ్చన్ల పైన అనుబంధ ప్రశ్నలు అడగవచ్చా లేదా సార్ అంటే అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు. ఎందుకంటే మౌఖిక అంటే మనోడు చెప్పేటప్పుడు నిద్రపోయి ఉంటాడు, మనోడు చెప్పేటప్పుడు సగం మింగేసి ఉంటాడు, క్లారిటీ లేదనుకోండి, అప్పుడు అనుబంధ ప్రశ్నలు అడుగుతాడు. లిఖితపూర్వకంగా అంటే స్టార్ మార్క్ లేని ప్రశ్నలపైన మనకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినప్పుడు అనుబంధ ప్రశ్నలు అడగకూడదు, ఎందుకంటే మొత్తం అక్కడే ఉన్నది. మనోడు అడిగాడంటే మనోడు చదవటం రాదని దాని అర్థం అనమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్కి సంబంధించి ప్రశ్నల్లో నక్షత్రం గుర్తు, నక్షత్రం లేని గుర్తు ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదనేది ధృవీకరించే వ్యక్తి కూడా స్పీకరే. చూడండి మీరు అలా కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నక్షత్రంగుల ప్రశ్నలు అంటే ఏంటిది, మనకి లిఖితపూర్వకంగా సమాధానమా కాదు, మౌఖికంగా సమాధానం ఇస్తే చాలు, ఆన్సర్ సి. జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటులో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు సార్ అంటే మనకి 63, 66, 69, 72, 1963లో. ఇది మనకి ఎవరికి వ్యతిరేకంగా సార్ అంటే జవహర్లాల్ నెహ్రూకి వ్యతిరేకంగా పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఎక్కడ పెడతారు, కేవలం లోక్సభలోనే ప్రవేశపెడతారు, గుర్తుపెట్టుకోండి. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే వాళ్ళు ఎవరు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెడతారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. సో వాళ్ళకే కదా నమ్మకం ఉండదు ప్రభుత్వం పైన, అందువల్ల మీకు మెజారిటీ లేదని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు పెడతారు. దీనికి ఎంతమంది సహకరించాలా, 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే అప్పుడు స్పీకర్ దాన్ని లోక్సభలో డిబేట్ పెడతారు. ఇట్లా జరుగుతుంది మనకి అవిశ్వాస తీర్మానం. క్రింది వాటిలో అసంబద్ధమైన వ్యాఖ్య ఏది, లోక్సభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల వయసు ఉండాలి, రాజ్యసభకు పోటీ చేయడానికి 30 సంవత్సరాల వయసు ఉండాలి, రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 30 సంవత్సరాల వయసు ఉండాలి, 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టింది ఎస్ రాధాకృష్ణ మాత్రమే. ఇప్పుడు చూడండి, అసంబద్ధమైనదంటే సరికానిది అనే పదం మీరు రాసుకోవాలి, నోట్ అని రాసుకోవాలి. మీరు ఎప్పటికైనా సరే ఆవేశపడగాకండి, ఆవేశపడటం వల్ల ఒక మార్కు పొద్ది. ఇలా ఎగ్జామ్లో ఆవేశం వల్ల దాదాపు 5 నుంచి 10 మార్కులు పోతా ఉంటాయి. 5 నుంచి 10 మార్కులు పోయినాయి అంటే నీకు మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే తెలియదు. కాబట్టి ఒక బిట్టు పోయినా పర్లేదు, ఒక నిమిషం పోయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో లోక్సభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల వయసు ఉండాలి, రైట్, 25 సంవత్సరాలే ఉండాలి. రాజ్యసభకు పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి సార్ అంటే 30 సంవత్సరాలు. ఇప్పుడే చెప్పుకున్నాం, పెద్దల సభ, దిగు సభ అదే చెప్పుకున్నాం కదా. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు సార్ అంటే ఇది 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు ఎవరెవరికి సార్ అంటే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలంటే 35 సంవత్సరాల వయసు. అది రాంగ్ ఆన్సర్. అంటే మనకి ఆన్సర్ ఇది, ఎందుకంటే రాంగ్ ఆన్సరే చెప్పమన్నాడు కదా. 2 సార్లు ఉపరాష్ట్రపతిని చేపట్టింది ఎవరు సార్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. అలా కాకుండా రాష్ట్రపతి అనుకోండి, ఇప్పుడు రాష్ట్రపతి అంటే ఎవరు వస్తారు, 2 సార్లు పదవి చేపట్టిందంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ నేను తయారు చేశాను ఇక్కడ. అంటే ఇలా క్వశ్చన్ అనేది మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఆవేశపడ్డామనుకోండి మొత్తము కూడా బూడిదల పోసిన పన్నీర్ అయిపోద్ది. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేసే అవసరం లేదు, రైట్. 101, 102, 103, 104 అంటే ఏంటి సార్? చూడొకసారి మనకి ఆన్సర్ వచ్చరికి 104 ఫస్ట్ చెప్పేసుకుందాం. మనకి లోక్సభ, రాజ్యసభ అని 2 సభలు ఉంటాయి కదా, రాజ్యసభ, లోక్సభ. లోక్సభలో మనకి ఎన్నిక కాబడినటువంటి సభ్యులు ఉండేవాళ్ళు, తర్వాత వచ్చరికి అంటే నామినేటెడ్ అంటే నియమించబడినటువంటి సభ్యులు ఉంటారు, 2 ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. సో 2 ఆంగ్లో ఇండియన్స్ని ఎందుకు నియమిస్తారు సార్ అంటే వాళ్ళ ప్రాతినిధ్యం లేదని నియమిస్తారు. కాబట్టి రీసెంట్గా ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే 2020 జనవరిలో మనకి 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు మనకి లోక్సభకు ఎన్నికగా నామినేట్ చేయబడినటువంటి ఆంగ్లో ఇండియన్స్ అవసరం లేదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తొలగించుకుంది. అంటే కేవలం మనకి 104వ రాజ్యాంగ సవరణ ఆంగ్లో ఇండియన్స్ లోక్సభకు అంటే సార్ అంటే రాష్ట్రాలలో కూడా మనకి ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. సో ఎమ్మెల్యేలలో కూడా ఎన్నిక కాబడినటువంటి సభ్యులు ఉంటారు,
తర్వాత వచ్చరికి ఒక వ్యక్తి ఆంగ్లో ఇండియన్ ఉంటారు, ఒక వ్యక్తి ఆంగ్లో ఇండియన్ ఉంటారు. సో అంటే ఇక్కడ మనకి 104వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది సార్ అంటే కేంద్ర శాసనసభలో అయినటువంటి లోక్సభలో ఉన్నటువంటి 2 ఆంగ్లో ఇండియన్స్, రాష్ట్ర శాసనసభ అయినటువంటి 1 ఆంగ్లో ఇండియన్స్ ఇక నుంచి భారత రాజ్యాంగంలో రాష్ట్రంలోను కేంద్రంలోను ఉండరు అని కలిగించింది. అంతేనా సార్ అంటే ఇంకోటి కూడా చేసింది ఏంటి సార్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కడ లోక్సభలోను, ఎక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లోక్సభలోను, తర్వాత వచ్చరికి ఎమ్మెల్యేలలోను ఏం చేయాలి సార్ అంటే రిజర్వేషన్స్ ఇవ్వాలా. అంటే ఆర్టికల్ 15, 16 ప్రకారం ఏం చేశారు, ఉద్యోగాల్లో తర్వాత వచ్చరికి విద్యలో మనకి రిజర్వేషన్స్ ఇచ్చుకున్నారు, కానీ రాజకీయాల్లో రిజర్వేషన్స్ లేవు. అందుకని మనకి 104వ రాజ్యాంగ సవరణ ఏం చేసింది సార్ అంటే ఇది కొత్తగా ఇచ్చింది కాదు, ఎప్పటి నుంచో మనకి ప్రతి 10 సంవత్సరాలకు పొడిగించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరో 10 సంవత్సరాలు మనకి పొడిగించారు. ఎక్కడ కేంద్రములోని లోక్సభలో, రాష్ట్రములోని శాసనసభలో మనకి పొడిగించుకున్నారు 10 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత 2030 కల్లా మళ్ళీ మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 101వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది సార్ అంటే జిఎస్టీకి సంబంధించింది. ఇది బీజేపీ ప్రభుత్వం 2017లో చేసినటువంటి చట్టం. ఇది 2017లో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం. 102 దేనికి సంబంధించింది సార్ అంటే బీసీ కమిషన్ అనేది, జాతీయ బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్గా ఏర్పాటు చేశారు. ఇది మనకి 2018లో. ఇక 2019 ఏంటి సార్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గాలకి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా బలహీనులైనటువంటి వారని దాని అర్థం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా బలహీనులైనటువంటి వర్గాల వాళ్ళు ఎవరు సార్ అంటే ఓసీ కమ్యూనిటీలు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ లేవు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ కల్పిస్తూ 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ 2019 జనవరిలో, ఇక 3 నెలల్లో ఎలక్షన్లోకి వెళ్తామన్నగా బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ఒక ఎన్నికల సంబంధమైనటువంటి సవరణగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇట్లా చాలా ఇంపార్టెంట్ సవరణ అన్నమాట మనకి, రైట్. ఏ లోక్సభ కాల పరిమితిని 1 సంవత్సరం పాటు అదనంగా పొడిగించారు. అంటే జనరల్గా సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు అంటే కాల పరిమితి, లోక్సభ కాల పరిమితి అంతా 5 సంవత్సరాలు, కానీ పొడిగించారంటే 1 సంవత్సరం అంటే ఎంత అవుతుంది, 6 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. అది ఎన్నో సభ అంటే సార్ అంటే 6వ సభ, 6 సంవత్సరాలు అలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్, మన దేశంలో ఓటింగ్ వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 61, 62, 63, 64. ఆన్సర్ 61. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు అనేది తగ్గించారు. ఎన్నో రాజ్యాంగ సవరణ? 61వ రాజ్యాంగ సవరణ. ఎవరు సార్ అంటే మనకి రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తగ్గించడం అనేది జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే 21, 61 అలా గుర్తుపెట్టుకోండి. 21, 61. 0 అవర్ అనేది భారత పార్లమెంటులో ఏ సంవత్సరం తర్వాత ప్రారంభమైంది సార్ అంటే 68, 62, 77, 82 అంటే 62 అనమాట. 0 అవర్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్నదంటే లేదు, ఇది పార్లమెంటు సృష్టించినటువంటి పదజాలంగా దీన్ని చెప్పుకుంటారు. అంటే 0 అవర్ అంటే ఎలా సార్ అంటే మనకి 11 గంటలకి సమావేశం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. 11 గంటలకి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే 11 గంటల నుంచి 12 గంటల వరకు ఏమవుతుంది సార్ అంటే మనకి క్వశ్చన్ అవర్ అనేది ప్రారంభమవుతుంది. క్వశ్చన్ అవర్ అనేది ప్రారంభమవుతుంది. సో 12 గంటల నుంచి 1 గంట వరకు, 12 గంటల నుంచి 1 గంట వరకు ఏముంటుంది సార్ అంటే మనకి 0 అవర్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏముంటుంది సార్ అంటే మనకి మళ్ళీ గ్యాప్ ఉంటుంది. 2 నుంచి మిగతా 5 గంటల వరకు ఏముంటుంది సార్ అంటే ఎజెండా అంటారు. ఎజెండా అంటే ఆ రోజు చర్చించాలని నిర్ణయించినటువంటి అంశాలని ఎజెండా అంటారు. 0 అవర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే బిట్వీన్ ది క్వశ్చన్ అవర్ అండ్ అజెండా. ప్రశ్నలకి మధ్య మరియు సాధారణ సమావేశాలకి సభ స్టార్ట్ అయ్యేదానికి మధ్య 0 అవర్ ఉంటుంది. 0 ఎందుకు అంటారు సార్ అంటే మీరు 12 అనే సమయం రాగానే ఎలా పడుతుంది క్లాక్లో మనకి 00 అని పడుతుంది, 001 అని పడుతూ ఉంటుంది. సో కరెక్ట్గా 12 అవుతున్నప్పుడు 00 అవుతుంది కాబట్టి దాన్ని 0 అవర్గా మనకి చెప్పడం జరుగుతుంది. 0 అవర్ అనేది 1 అవర్ ఉంటుంది మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. సో జతపరచండి జాబితా 1, జాబితా 2. ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది ఆర్టికల్ రిలేటెడ్గా. ఆర్టికల్ 280, 240, 312, 324. ఆర్థిక సంఘము రాష్ట్ర జాబితాపై కేంద్రం చట్టం చేయడము, అఖిల భారత సర్వీసులు ఎన్నికల సంఘం. బాగా మనకి తెలిసిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 280,
ఆర్థిక సంఘం. ఇదే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఏ అనేది ఒకటి ఆన్సర్ తీసుకోవచ్చు. ఏ అనేది ఒకటి అక్కడ ఈ రెండు ఉన్నాయి. అంటే ఈ రెండు కాదు, కొట్టిపడేసాను సింపుల్గా. ఇది ఎలిమినేషన్ మెథడ్ అంటారనమాట. ఈ రెండు అయి ఉండాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో ఇంకా ఆర్టికల్ 240 పక్కన పెట్టేద్దాం. మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఆర్టికల్ 3 to 4 ఎన్నికల సంఘము. ఎక్కడి నుంచి ఎక్కడికంట 3 to 4 అనమాట. టీ అంటే 2 అని రాసుకుందాం, TO2 అనమాట. 3 నుంచి 4కి 3 to 4 ఏంటి సార్ అంటే ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం అంటే డి ఆన్సర్ వచ్చరికి 4 అంట. డి ఆన్సర్ 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది తప్పు. ఈజీ కొట్టిపడేచ్చు అనమాట. ఇప్పుడు వెరిఫై చేసుకుందాం మనం. A1 280 ఆర్థిక సంఘము అయిపోయింది. బి ఎంత సార్ అంటే 240 అంటే మనకి రాష్ట్ర జాబితాపై కేంద్రం అనేది చట్టం చేస్తూ ఉంటుంది. రాష్ట్ర జాబితాపై చట్టాలు చేస్తూ ఉంటుంది. ఇది మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల దగ్గర మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 312 యూపీఎస్సీకి సంబంధించింది. అఖిల భారత సర్వీసులు అంటే వరుసగా ఉన్నదన్నమాట. సీరియల్ నెంబర్ 1 2 3 4 సింపుల్గా ఉంది, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫస్ట్ 4 ఉంచుకోకూడదు. మనం మిగతా వాటిని కొట్టిపడేసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఉన్న దాంట్లోనే మనం ఈజీగా పెట్టేసుకోవాలి. ఇది తెలియాలి ఫస్ట్. ఎంత చదవటం అనే దాని కాదు, కానీ చదివిన దాన్ని మనం ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నామో లేదని తెలియాలి మనకి ఫస్ట్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలి సమావేశాలకి ఎజెండా నిర్ణయించేది ఎవరు? ఎవరు నిర్ణయించేది? ఎజెండా. సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి మండలి సమావేశాలకి ఎవరు నిర్ణయిస్తారు సార్ అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపతి మనకి నిర్ణయిస్తూ ఉంటాడు. ఎందుకంటే రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి. అంటే ఆయన పేరుంటుంది కానీ మిగతా అంతా కూడా మనకి ప్రధానమంత్రి కార్యాలయం నడుపుతూ ఉంటుంది. ఇది ఆన్సర్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లోక్సభ రద్దయినప్పుడు అత్యవసర పరిస్థితిని ఎవరు ఆమోదించాలా? లోక్సభ అనేది రద్దయిపోయింది అంటే పార్లమెంటు ప్రకారం మనకి అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసినప్పుడు ఏం చేయాలా? 30 రోజుల్లో ఆమోదించాలి. ఈరోజు రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటన చేస్తాడు. ప్రకటన చేసినప్పుడు ఏం చేస్తారు సార్ అంటే 30 రోజుల్లో దీన్ని పార్లమెంట్ అనేది ఆమోదించాలి. ఇప్పుడు ఏం చేయాలా? రాజ్యసభ, లోక్సభ రెండు. రాజ్యసభ పదవీ కాలం అయిపోయింది, లోక్సభ పదవీ కాలం అయిపోయింది 5 సంవత్సరాలు. ఈరోజు మనకి ఎవరన్నారు సార్ అంటే రాజ్యసభ మాత్రమే ఉన్నది. ఇప్పుడు లోక్సభ రద్దు అయినప్పుడు అత్యవసర పరిస్థితిని ఎవరు ఆమోదించాలి? ఆన్సర్ నేను చెప్పేశాను కదా, రైట్. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల విధానాలు రాజ్యసభ ఆమోదిస్తుంది, రైట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. నెక్స్ట్, ప్రస్తుతం మన దేశ ఎన్నికల కమిషన్ ఎవరు? సునీల్ అరోరా, ఎస్పీ సేన్ వర్మ, కేవీకే సుందరం, నాగేంద్ర వర్మ, సునీల్ అరోరా, రైట్. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చరికి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చిన రాజ్యాంగ సవరణ. ఏంటిదంట? ప్రాథమిక విధులను, ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చింది ఎవరు సార్ అంటే 44వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 73, 74. ఆన్సర్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఒక ప్రాథమిక విధులు తీసుకుంటూ పెట్టారు. తర్వాత వచ్చరికి 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రకారం ఏం చేశారు సార్ అంటే మరొక విధి, అంటే 11వ విధిని తీసుకొచ్చి పెట్టారు. ఈ 11వ విధి దేనికి సంబంధించింది? మనకి తల్లిదండ్రులను, పిల్లలను స్కూళ్ళలో చేర్పించే బాధ్యత తల్లిదండ్రులది అని చెప్పేసి చెప్పుకున్నారు. అంటే ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని సార్ అంటే 11, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏ దేశం నుంచి స్వీకరించారు? ఏంటది? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, జపాన్ అంటే మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే బ్రిటన్ నుంచి మనం తెచ్చుకున్నాం. బ్రిటన్ మోడల్ అనమాట మనంతా ఫాలో అయ్యేది. ఎందుకంటే వాళ్ళే 1919లో ద్విసభ విధానాన్ని పరిచయం చేసి అలవాటు చేసి పడేశారు మనకి. గాడ్గిల్ ఫార్ములా అంటే ఏమిటి? కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చే ప్రణాళిక సహాయము, కేంద్రము ప్రణాళికేతర సహాయము, కేంద్రము రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడము, రాష్ట్రాలు అంతర్జాతీయంగా చేసే అప్పులకి కేంద్రం ఇచ్చే అనుమతి. అంటే రాష్ట్రం అనేది కొంత వెనుకబడి ఉంటుంది. ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇస్తారు సార్ అంటే అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్నప్పుడు రాష్ట్రాలు. సపోజ్ మనకి జమ్మూ కాశ్మీర్ అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉంది, అరుణాచల్ ప్రదేశ్ అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉంది, అదొకటి. కొండ ప్రాంతాలు అయినప్పుడు, హిల్ ఏరియా అయినప్పుడు, కొండ ప్రాంతాలు అయినప్పుడు. మూడవది, ఆ ప్రాంతంలో ఎక్కువగా మనకి ట్రైబల్స్ నివసిస్తూ ఉన్నప్పుడు. నాలుగవది, ఆ ప్రాంతంలో మనకి అభివృద్ధికి దూరంగా ఉన్నప్పుడు. ఇలాంటి కండిషన్స్లో కేంద్రం ఏం చేస్తారంటే ప్రత్యేక హోదా అనేది ఇస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని పోరాడారు. ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఇది అట్లా మనకి గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఏంటి సార్ అంటే
ఏ రాష్ట్రాలకి మనకి ఎంత వాటా ఇవ్వాలి ఏంటనేది మొత్తం కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. మనకి మండల్ కమిషన్ నియమించిన ప్రధాని ఎవరు? ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కూడా. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, విపి సింగ్, మొరార్జీ దేశాయి అనమాట. మండల్ కమిషన్ని ఆమోదించి అమలు చేసిన వ్యక్తి ఎవరంటే విపి సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, రాష్ట్రాల సరిహద్దులు మార్చడము, రాష్ట్రాల పేర్లు మార్చడం వంటి అధికారాలని కల్పించే అధికారం అనమాట. అంటే ఆర్టికల్ 2, 3, 6, 8 అనమాట. ఏంటిది మనకి ఆర్టికల్ అంటే ఆర్టికల్ 3 మీకు చెప్పుకున్నాం. ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి సంబంధం ఏంటి సార్ అంటే ఆర్టికల్ 3 అనేది ఏంటి సార్ అంటే బదిలీ చేయడము, విలీనం చేయడము. ఏదైనా ఒక భూభాగాన్ని విదేశాలకి బదిలీ చేయడము, లేకుంటే ఒక భూభాగాన్ని భారతదేశంలో కలుపుకోవడం అనేది 2వ ఆర్టికల్ ప్రకారం. ఒక దేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, సరిహద్దులను మార్చాలన్నా, పేర్లను మార్చాలన్నా 3వ ఆర్టికల్ ప్రకారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 3వ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని విడదీయడం అనేది కూడా ఆర్టికల్ 3 ప్రకారమే చేశారు. ఆర్టికల్ 2 అనేది అంతర్జాతీయంగా సంబంధించిన భూభాగాలకు సంబంధించిందని, 3వది కేంద్రంలో మన దేశ భూభాగానికి సంబంధించింది. ఇక 6వ ఆర్టికల్ దేనికి సంబంధించింది సార్ అంటే మనకి పౌరసత్వానికి సంబంధించింది. అంటే ఎవరైనా సరే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినట్లయితే 1949 జూలై 19లోపు వచ్చినట్లయితే వాళ్ళకి భారత పౌరసత్వం ఇస్తారు. ఇక 8వ ఆర్టికల్ ఏంటిది 3 తరాల లోపు అంటే భారతదేశంలో జన్మించకపోయినప్పటికి కానీ వాళ్ళు 3 తరాల్లో ఎవరైనా సరే భారతదేశ పౌరసత్వం ఉంటే వస్తారు. ఇది పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ 2 కూడా. ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, అంతించండి. క్రింది వానులు ఏది సరిగా జత చేయబడలేదు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ కరెక్ట్ పెయిర్ అని చెప్పేసి చెప్తున్నాను. రాజ్యసభ చైర్మన్, విధానసభ స్పీకరు, విధానసభ పరిషత్ స్పీకరు, లోక్సభ స్పీకర్. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాలి మనకి. సో కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ ఉంటుంది. సో కేంద్ర శాసనసభ ఇలా రాసుకుందాం. కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభ ఇలా ఉంటుంది అనుకుందాం. కేంద్ర శాసనసభలో రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. రాష్ట్రంలో కూడా ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఎమ్మెల్సీలు ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్సీలు ఇలాచరికి ఎమ్మెల్యేలు అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు చూడండి. సో లోక్సభలో ఎవరుంటారు సార్ అంటే స్పీకర్ ఉంటారు లోక్సభలో. తర్వాత వచ్చరికి ఎమ్మెల్యేలలో ఎవరుంటారు కూడా మనకి ఇక్కడ స్పీకర్ ఉంటారు. ఇక్కడ అంటే ఈ సభలో స్పీకర్ ఉంటారు. దీన్ని ఏమంటారు సార్ అంటే విధానసభ అంటారు అన్నమాట. దీన్ని ఏమంటాం సార్ అంటే విధాన పరిషత్ అంటారు. చూడండి, చాలా ఇంపార్టెంట్ తెలుగు పదాలు. విధానసభ, విధాన పరిషత్ అంటారు. విధాన పరిషత్ లైక్ రాజ్యసభ లాంటిది. రాజ్యసభలో ఎవరుంటారు మనకి చైర్మన్ ఉంటాడు. రాజ్యసభలో ఎవరుంటారు మనకి చైర్మన్ ఉంటాడు. తర్వాత వచ్చరికి విధాన పరిషత్తులో ఎవరుంటారు మనకి చైర్మన్ ఉంటారు. అంటే మనకి రాజ్యసభ విధాన పరిషత్ అనేది ఒకేలాంటిది, లోక్సభ విధానసభ అనేది ఒకేలాంటిది. అంటే ఇప్పుడు మనకి సరికానిది ఏంటిది, మనకి విధాన పరిషత్తులో ఎవరు ఉండాలి, ఇక్కడ మనకి చైర్మన్ ఉండాలి, ఇక్కడ కానీ స్పీకర్ ఉన్నాడు. ఇది సరికాని జత. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ రీత్యా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి, స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. కొన్ని ఇంగ్లీష్ పదాలు రాసుకుంటే చాలా మంచిది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి. ఆన్సర్ ముఖ్యమంత్రి. ఎందుకని? సో రాష్ట్రపతి, ప్రధానమంత్రి కేంద్రానికి సంబంధించిన వాళ్ళు. ఈయనొచ్చరికి తాత్కాలిక కార్యనిర్వహణాధికారి. అలా కాకుండా నామమాత్రపు అధికారం రాసుకుందాం. నామమాత్రం ఇస్ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ స్టేట్ అంటారు అనమాట. రియల్ ఎగ్జిక్యూటివ్, వాస్తవ కార్యనిర్వహణాధికారి రాష్ట్ర ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్, రాష్ట్రాల విధానసభ సభ్యుల సంఖ్యకు కనిష్ట గరిష్ట పరిమితులు ఏంటిది అంటే ఇక్కడ విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు. ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మినిమం ఎంతమంది ఉండాలి, మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి అన్నప్పుడు మనకి ఆన్సరు 50, 60. ఆన్సర్ డి. మినిమం 60 మంది ఉండాలి. తర్వాత మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి సార్ అంటే 50 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు, 60 మంది కన్నా తక్కువ ఉండకూడదు. కొన్ని రాష్ట్రాలు ఉన్నారు, గోవా, సిక్కింలో ఉన్నారు, అది మనం ఏం చేయలేము అనమాట. ఉన్నటువంటి జనరల్గా ఇలా ఉండాలి. అక్కడ మన జనాభా తక్కువగా ఉన్నారు కాబట్టి అలా తక్కువగానే ఉన్నారు అక్కడ. రాష్ట్ర గవర్నరు ఎవరి సమక్షంలో తమ పదవి స్వీకారం చేస్తారు. ఇది సమక్షం అనే పదం చాలా. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అంటారనమాట. ఎవరు? రాష్ట్ర గవర్నరు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. చూడండి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనకి సమక్షంలో చేస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే గవర్నర్ని ఎవరు నియమిస్తారు, ఈ పాయింట్ తీసుకుందాం.
గవర్నర్ను నియమించేది ఎవరు సార్ అంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. గవర్నర్ నియమించేది కేంద్ర ప్రభుత్వము. సో మనకి గవర్నర్ అనే పదవీ కాలం ఎలా ఉంటుంది సార్ అంటే పదవీ కాలం అనేది రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు ఉండదు. ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. రాష్ట్రపతి అభిష్టం మేరకు. రాష్ట్రపతి పదవిలో ఉండరా బాబు అంటే ఉంటాడు, లేకుంటే వెళ్ళిపోతాడు. ఇది ఒక పాయింట్. సో రాష్ట్ర గవర్నర్ని ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఓత్ అండ్ ఎఫర్మేషన్స్ అంటారు. ప్రమాణ స్వీకారాలు ఎక్కడ చేస్తారు సార్ అంటే రాష్ట్రములో ఎవరుంటారు సార్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటాడు. మీకు చెప్పుకున్నాం మనం. రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారని చెప్పుకున్నాం. రాష్ట్రపతిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. రైట్. గవర్నర్ని కూడా మనకి రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించేది కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. ఇప్పుడు గవర్నర్ని తీసుకుందాం. సో గవర్నరు తర్వాత వచ్చరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. గవర్నర్ని నియమించేది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నియమించేది గవర్నరు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇట్లాగా మనకి రైట్. ఇంకా చూద్దాం. గవర్నర్కి కావాల్సినటువంటి శాలరీస్ ఎవరిస్తారు మనకి రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఇచ్చారు. రాష్ట్రపతి గవర్నరు పదవీ కాలం అయిపోయిన తర్వాత పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది కేంద్ర సంఘటన నిధి నుంచి వస్తాం. జాగ్రత్త చూసుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. భారత సుప్రీంకోర్టును ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారు? సుప్రీంకోర్టు అనేది. సో సుప్రీంకోర్టు అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. 1-4 2-4 3-4 4-4 అంటే 3-4 3 నుంచి 4 అని చెప్పుకున్నాం కదా. 3-4 అంటే 3 నుంచి 4 ఇవి సుప్రీంకోర్టు. అదే 3-1-4 అనుకోండి, 3-1-5 అనుకోండి, మనకి ఎవరు వస్తారు సార్ అంటే యూపీఎస్సీ అనేది వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆర్టికల్స్ ఇలాంటి అడుగుతూ ఉంటారు మనకి. రాష్ట్రపతిగా వ్యవహరించిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏంటంట? ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేశాడంట? రాష్ట్రపతిగా వ్యవహరించాడంట. ఎవరైనా ఎస్ఎన్ రే, ఏఎన్ రే, ఎస్ఎస్ సిక్రీ, కోకా సుబ్బారావు, హిదయతుల్లా, జస్టిస్ హిదయతుల్లా గారు మనకి ఉంటాడు అనమాట. సో మనకి వివి గిరి అనే ఒక ఆయన ఉంటాడు. జాకీర్ హుస్సేన్ చనిపోతాడు పాపం. పదవిలో చనిపోయినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి, పదవిలో చనిపోయినటువంటి మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి, అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గారు. జాకీర్ హుస్సేన్ గారు చనిపోతే ఉపరాష్ట్ర పదవిలో ఉన్నటువంటి వ్యక్తి వివి గిరి గారు వచ్చి రాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. మనోడు కొడితే రాష్ట్రసభ పదవిని కొట్టాలి, ఉపరాష్ట్రపతి పదవి ఎందుకని ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశాడు. 2 సభలు కాలే, ఇప్పుడు ఏం చేయాలా? అందుకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ టైంలో జస్టిస్ హిదయతుల్లా పనిచేస్తున్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఏం చేశాం సార్ అంటే మనం ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రపతిగా మనం నియమించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. షాబానో కేసు తీర్పులో సుప్రీంకోర్టు దేని ఆవశ్యకతను తెలియజేసింది? ఒకే మతాన్ని, ఒకే పౌరస్మృతి, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆస్తి హక్కుకు రాజ్యాంగ పరిహారకు సంబంధం లేదు, అయితే 2 అవ్వాలి. షాబాను అనేటువంటి ఒక ముస్లిం లీడ్ అనమాట. ఈవిడ మనకి ఏమంటారు ట్రిపుల్ తలాక్కి సంబంధించిన అంశం అనమాట. సో నా భర్త నన్ను ఇబ్బంది పడుతున్నాడని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ట్రిపుల్ తలాక్ని రూపుమాపండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది మతానికి ఒకే మతం తీసుకురమ్మని చెప్పలేదు, కానీ ఉమ్మడి పౌరసత్వం వస్తే మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు. ఆర్టికల్ 44 కామన్ సివిల్ కోడ్ అని చెప్పుకున్నాం కదా. ఉమ్మడి పౌరస్మృతి లేకుంటే ఒకే పౌరస్మృతి. ఒకే పౌరస్మృతి ఏంటిది? మనకి ముస్లింలకు ఒక రకమైనటువంటి వివాహ చట్టం ఉన్నది, హిందువులకు ఒక రకమైనటువంటి వివాహ చట్టం ఉంది. ముస్లింలకు విడిపోవాలంటే విడాకులకు సంబంధించి ఒక రకమైన చట్టం ఉంటుంది, హిందువులకు విడాకుల విషయంలో ఒక రకమైన సంబంధం ఉంటుంది. ముస్లింలకు విడిపోయిన తర్వాత భరణం ఇవ్వాలంటారు కదా, కంపెన్సేషన్ అనేది ఒక రకంగా ఉంటుంది. సో మనకి హిందువులకు ఒకలాగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఐపీసీ సెక్షన్ ప్రకారము అతను ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి, హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి అని చూడకుండా ఒకే రకంగా పనిష్ చేస్తారు. సపోజ్ నేను ముస్లింని అనుకోండి, సపోజ్ వేరే వ్యక్తికి ఒకే రకమైనటువంటి తప్పు చేశామనుకోండి, మా ఇద్దరికి ఒకే రకమైన శిక్ష ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఐపీసీ సెక్షన్ ఏం చెప్తుంది దాని ప్రకారం చేస్తారు. కానీ వివాహాలకు వస్తున్నప్పుడు తల్లిదండ్రుల ఆస్తుల విషయంలోను, విడాకులకు సంబంధించింది, పిల్లల సంరక్షణ విషయంలో మాత్రము విభిన్నమైన చట్టాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది సార్ అంటే ముస్లిం కమ్యూనిటీలో త్రిబుల్ తలాక్ పేరుతోటి మహిళల్ని వాళ్ళకి విడాకులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సరైన పద్ధతి కాదు. ఉమ్మడి పౌరస్మృతి కనుక తీసుకొచ్చినట్లయితే అంటే ఐపీసీ సెక్షన్ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఒకే మతము అంటే కులాలు మతాలకు సంబంధం లేకుండా అందరిని ఒకేలాగా పనిష్ చేస్తున్నారు, వివాహాల గురించి అన్నిటి కూడా ఒకటే రావాలని చెప్పేసి షాబానో కేసులో చెప్పింది. ఈరోజు త్రిబుల్ తలాక్ ఉన్నదా? లేదు, రద్దు చేసి పడేశారు.
ఎవరైనా త్రిబుల్ తలాక్ విషయంలో ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాలు క్రిమినల్ కేసు అనేది మనకి ఉంటుంది. రైట్. 1475లో ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు సార్ అంటే జస్టిస్ జె సిన్హా, హిదయతుల్లా, జస్టిస్ ఖన్నా, జస్టిస్ చౌదరి, జస్టిస్ జె సిన్హా గారు. అంటే ఇందిరాగాంధీ ఎలక్షన్లు జరిగాయి కదా, ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడు రిగ్గింగ్ జరగటము, ఆవిడ ఎన్నికలు చెల్లదని చెప్పేసి హైకోర్టు తీర్పునివ్వటం, ఆ తర్వాత మనకి అంతర్గత కల్లోలాల పేరుతోటి మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎవరు సార్ అంటే సిన్హా గారు అనమాట. రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ఏమంటారు? తొలగింపు తీర్మానం అని అంటారు, మహాభియోగ తీర్మానం అంటారు, పార్లమెంటరీ తొలగింపు విధానం అంటారు, పైవన్నీ అని చెప్పి చెప్తున్నాడు. మహాభియోగ తీర్మానం అంటారు. రాష్ట్రపతిని తొలగించాలంటే ఆ తీర్మానం పేరేంటి సార్ అంటే ఇంగ్లీష్ పదం ఎగ్జాక్ట్గా ఉంటుంది, దాన్ని ఏమంటాం సార్ అంటే ఇంపీచ్మెంట్ అంటారు. ఇంపీచ్మెంట్ అంటారు. మీకు కొన్ని పుస్తకాల్లో అభిశంసన తీర్మానం అంటారు, అభిశంసన తీర్మానం ఎగ్జాక్ట్ ఒకటి కాదు, అది మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ అనమాట, సిహెచ్. సో మహాభియోగ తీర్మానం ఏంటి సార్ అంటే రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఎందుకు తొలగిస్తారని క్వశ్చన్ అడుగుతాడు. రాష్ట్రపతిని ఎప్పుడు తొలగిస్తారు సార్ అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఒకే ఒక కారణం చేత తొలగిస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఏ వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు? ఎక్కడంట? సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టులో ఎప్పటి వరకు ఉంటారు సార్? 60, 62, 65, 68 అంటే 65 సంవత్సరాల. ఆన్సర్ సి. అంటే ఒక వ్యక్తి సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకుందాం, ఇది సుప్రీంకోర్టు అనుకుందాం, హైకోర్టు తీసుకుందాం. సో హైకోర్టులో సుప్రీంకోర్టులో రిటైర్డ్ అవ్వాలంటే 65 సంవత్సరాల వయసులో రిటైర్డ్ అవుతాడు. ఒకవేళ హైకోర్టు నుంచి రిటైర్డ్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 62 సంవత్సరాల్లో రిటైర్డ్ అవుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. రిటైర్డ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వ్యక్తికి సాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే భారత సంఘటన నిధి నుంచి వస్తూ ఉంటాయి. హైకోర్టు వ్యక్తి రిటైర్డ్ అయితే సాలరీస్ ఎక్కడి నుంచి వస్తారా సార్ అంటే భారత సంఘటన నిధి నుంచి. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే భారత సంఘటన నిధి నుంచి. హైకోర్టు జడ్జిస్ ఎక్కడ వస్తాయి? రాష్ట్ర సంఘటిత నిధి, ఎందుకంటే రాష్ట్రానికి సేవలు చేస్తున్నాడు కాబట్టి ఆయన. రైట్. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం హైకోర్టులు ప్రాథమిక హక్కులపై రిట్లను జారీ చేయగలవు? ఎవరంట? సో కోర్టులు ఏం చేస్తాయంట? ప్రాథమిక హక్కులపైన రిట్లను జారీ చేస్తాయి 32వ ఆర్టికల్ ప్రకారం. ఎవరు జనరల్గా ఏమంటున్నాడు ఇక్కడ? హైకోర్టులు అనే పదం అడుగుతున్నాడు. తీసండి, ఇక్కడ హైకోర్టులు అడుగుతున్నారు. 223, 224, 225, 226 ఆర్టికల్ 226. ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేసినట్లయితే సుప్రీంకోర్టు ఏమో 32వ ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు ఏమో 226 ప్రకారము ప్రాథమిక హక్కులని కాపాడుతూ ఉంటుంది. ఇది మంచి ఆర్టికల్ అని. మంచి క్వశ్చన్. హైకోర్టుకు సంబంధించిన జీతాలను ఎక్కడి నుంచి చెల్లిస్తారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, హైకోర్టుకు సంబంధించిన జీతాలు ఎక్కడి నుంచి? భారత సంఘటన నిధి, భారత ఆగంతుక నిధి, రాష్ట్ర సంఘటన నిధి, రాష్ట్ర ఆగంతుక నిధి, రాష్ట్ర సంఘటన నిధి నుంచి ఇస్తారు జీతాలు. అదే ఒకవేళ పెన్షన్స్ అయితే భారత సంఘటన నిధి నుంచి ఇస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ వాళ్ళు అపాయింట్ చేశారు కాబట్టి వాళ్ళే ఇస్తారనమాట. భారతదేశం మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? చూడండి, మొట్టమొదటిసారిగా పి శాస్త్రి గారు, ఎంసి మహాజన్, హెచ్జే కానియా, బికే ముఖర్జీ. మీకు చెప్పుకున్నా, హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. క్రింది వానిలో సరికాని వాటిని గుర్తించండి. పౌరసత్వము కేంద్ర జాబితాలు ఏంటిది? సరికాని వాటిని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. పౌరసత్వము కేంద్ర జాబితాలోని అంశము, అవునా కాదా? అవును, రైటే. పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. ఎస్, పార్లమెంటుకు మాత్రమే, రాష్ట్రాలకు లేదు. పౌరసత్వ సవరణ చట్టం 2019 విదేశాల నుంచి వచ్చే ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పిస్తున్నారు. ఇది ఒకసారి చూద్దాం. 2014 డిసెంబర్ 31 లోపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తుంది. ఇది రైటే. మాత్రమే అన్నప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ, అంతే కదా. ఎవరెవరికి పౌరసత్వం ఇస్తున్నారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు 3 కమ్యూనిటీ వాళ్ళకి, హిందువులకి, తర్వాత వచ్చరికి సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, క్రైస్తవులకు, తర్వాత వచ్చరికి పార్సీ మతాన్ని ఆశ్రయించే వాళ్ళకి. సో ఇలాగా మనకి 4-6 రకాల మతస్థులకు ఇస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తెచ్చినారు. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు చూడండి, పౌరసత్వ సవరణ చట్టం 2019 విదేశాల నుంచి వచ్చే ముస్లింలకు కూడా పౌరసత్వం. ముస్లింలకు పౌరసత్వం ఇస్తున్నారా? లేదు, కేవలం ఈ కమ్యూనిటీ వారికి ఇస్తున్నారు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆన్సర్ సి. జాగ్రత్తగా చూసుకుని పెట్టాలి. సరి కానిది సరి అని అన్నాడు అంటే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి మనం. రైట్. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఎన్నికల సంఘము నిర్మాణం గురించి తెలియజేస్తుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎలక్షన్ కమిషన్ 3 to 4 అనమాట. ఎలక్షన్ కమిషన్ అంటే 3 to 4కి సంబంధించింది.
క్రింది వానిలో ఏది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు? ఏంటంట? కాన్స్టిట్యూషనల్ బాడీ కాదని చెప్పి చెప్తా అన్నాడు. నీతి ఆయోగ్, ఎన్నికల సంఘము, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘము. అంటే మనకి నీతి ఆయోగ్ ఆన్సర్ కాదు. ఎందుకు కాదు సార్ అంటే దానికి రాజ్యాంగంలో ఆర్టికల్ లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ కానిది, తర్వాత వచ్చరికి కార్యనిర్వాహక సంస్థలు అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. ఏంటిది? రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగము కాని సంస్థ, తర్వాత వచ్చరికి కార్యనిర్వాహక వర్గ సంస్థ అని చెప్పేసి చెప్తారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటి సార్ అంటే దానికి ఒక ఆర్టికల్ ఉంటుంది. రాజ్యాంగం కాని దాన్ని ఏమంటాం సార్ అంటే చట్టబద్ధమైన సంస్థ అంటారు. అంటే దానికి ఏముంటుంది సార్ అంటే చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు కానీ ఆర్టికల్స్ ఉండవు. ఇది ఎవరైతే ప్రభుత్వం పరిపాలనలో ఉన్నారో అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళకి అవసరానుకరంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రాజ్యాంగబద్ధం అనేది ఆర్టికల్ 280 ఆర్టికల్ ఉంది. యూనియన్ పబ్లిక్ 314 మనకి 314, 315 మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎన్నికల సంఘం 324 ఇవన్నీ ఆర్టికల్స్ ఉంటాయి. దీనికి ఆర్టికల్ ఉందా? లేదు. కార్యనిర్వాహక వర్గం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది నీతి ఆయోగ్. చట్టబద్ధమైన కాని దానికి చట్టబద్ధమైన సంస్థ ఏంటి సార్ అంటే మనకి మానవ హక్కుల సంఘం అనేది చట్టబద్ధమైన సంస్థ. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది చట్టబద్ధమైన సంస్థ. ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నవన్నీ కూడా. అక్టోబర్ 2, 1959లో పంచాయత్ రాజ్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటిది? రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్ణాటక అంటే రాజస్థాన్. మనకి పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి 1957లో 1957లో మనకి బలవంతంగా తీసుకొచ్చి బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేస్తే బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల పంచాయతీ రాజ్ని తీసుకొచ్చి పెట్టాడు. అట్లా మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రము రాజస్థాను. రెండవసారి ఏర్పాటు చేసినటువంటి సెకండ్ స్టేట్, రెండోసారి కాదు కానీ రెండవ రాష్ట్రము అంటే అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రము రాజస్థాన్ అయితే రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది? 74, 76, 78, 80. మనకి 46 మనకి తీసుకుంటా ఉన్నప్పుడు మనకి 1978 ఆన్సర్ అనమాట. మనకి 44, 1978. 4 కలుపుకుంటే ఎంత వస్తుంది సార్ అంటే మనకి 8 వస్తూ ఉంది. అదే 42వ రాజ్యాంగ సవరణ అయితే మనకి 76 వస్తూ ఉంటుంది. 76 4, 2 కలుపుకుంటే ఎంత వస్తుందంటే 6 వస్తూ ఉంటుంది. 76 వస్తూ ఉంటుంది. దీన్ని మినీ రాజ్యాంగం అంటారు. ఈ రాజ్యాంగ సవరణ చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఈ రాజ్యాంగ సవరణ చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది జనతా ప్రభుత్వము. జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ. గెర్రీ మాండరింగ్ అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఎన్నికల సంస్థలను పునర్విభజించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నించడము, ప్రజల ఆస్తులను స్వాధీనం చేయడము, బలవంతపు సైనిక పాలన విధించడము. గెర్రీ మాండరింగ్ అంటే ఆన్సరు పునర్విభజించడము. మనకి ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఏం చేస్తారు సార్ అంటే ఉన్నటువంటి నియోజకవర్గాలను మారుస్తారు. ఎందుకు మారుస్తారు సార్ అంటే రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందే విషయంలో. సపోజ్ మనకి ఏం చేస్తాం సార్ అంటే సపోజ్ ఏ ఏరియాని తీసుకుందాం అనుకున్నాం. బి అనేటువంటి ఏరియాని మనం తీసుకుందాం. ఇక్కడ సి అనే ఏరియా ఉన్నది ఇక్కడ. ఈ ఏరియాలో మనకి ఈరోజు బీజేపీ రూలింగ్ బాగానే ఉంది. ఈ ఏరియాలో మనకి కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే దీన్ని కొంచెం మాడిఫై చేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ సి అనేది కూడా బీజేపీ ప్రభుత్వం ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బిలో ఉన్న కొన్ని ప్లేసులు ఏలోను, తర్వాత బిలో ఉన్న కొన్ని ప్లేసులు ఏలో తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఆటోమేటిక్గా వీళ్ళు వీక్ అవుతారు. టోటల్గా బి అనేటువంటి ప్రాంతం నియోజకవర్గం వీక్ అవుతూ ఉంటుంది. ఇట్లాగా రాజకీయ లబ్ధి కొరకు పునర్విభజనాలు చేస్తారు. దాన్ని మనం గెర్రీ మాండరింగ్ అంటారు. రైట్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ను ఇండియాకు పంపిన బ్రిటిష్ ప్రధాని ఎవరు? లార్డ్ అట్లీ, విన్స్టన్ చర్చిల్, రామ్సే మెక్డొనాల్డ్ ఎవరు కాదు, లార్డ్ అట్లీ. క్లెమెంట్ అట్లీ అని కూడా పిలుస్తారు. లార్డ్ క్లెమెంట్ అట్లీ పూర్తి పేరు లార్డ్ క్లెమెంట్ అట్లీ అంటారు. ఈయన మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946ని పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్తా ఉన్నది? భారతదేశానికి అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అధికారాలు భారతదేశ ప్రజలకి ఇస్తున్నారు. ద డెలిగేషన్ ఆఫ్ ది పవర్స్ ఫ్రమ్ ది ఇండియన్ లీడర్ బ్రిటిష్ టు ది ఇండియన్ లీడర్స్ అంటారు. ఇది మనకి క్యాబినెట్ మిషన్ ప్రకారం మనకి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకున్నాము. 1972 సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసింది ఎవరు? ఇందిరాగాంధీ బుట్టు, శాస్త్రి బుట్టు, ఇందిరాగాంధీ జుల్ఫికర్ ఆలీ భుట్టో, రాజీవ్ గాంధీ బెనజీర్ భుట్టో. ఇందిరాగాంధీ జుల్ఫికర్ ఆలీ భుట్టో వీళ్ళిద్దరూ సిమ్లా సమావేశంలో సంతకాలు చేయడం అనేది జరుగుతూ ఉంటాం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన విషయాల్లో.
మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? విజయలక్ష్మి పండిట్, పిఎస్ రమాదేవి, సరోజిని నాయుడు, ముకుద్ బెన్ జోషి, సరోజిని నాయుడు గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సరోజిని నాయుడు. దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఇచ్చింది ఎవరు? మొరార్జీ దేశాయి, వాజ్పేయి, విపి సింగ్, పివి నరసింహారావు గారు. ఆన్సర్ పివి నరసింహారావు గారు. డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట, మెమరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్. సరిహద్దు గాంధీ అని ఎవరికి పేరు? మహమ్మద్ అలీ, ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన సరిహద్దు గాంధీ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి వ్యక్తి అనమాట ఈయన, సరిహద్దు గాంధీ. గరీబీ హఠావో నినాదం ఎవరు ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, విపి సింగ్, ఇందిరాగాంధీ ఇచ్చింది అనమాట. గరీబ్ హఠావో. పేదరికాన్ని మనం పారదోలుదాము అని చెప్పి అనమాట. దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన సంవత్సరము 1901, 11, 21, 33. ఆన్సర్ 1911. ఏంటి సార్ దీనికి స్టోరీ మనం చెప్పుకున్నాం. మన దేశానికి రాజధాని ఈరోజు ఢిల్లీ, కానీ అప్పట్లో రాజధాని ఎవరంటే మనకి కలకత్తా రాజధానిగా ఉండేది. కలకత్తాలో మనకి 1905లో ఏం చేశారంటే బెంగాల్ని విభజించారు. బెంగాల్ని జరగానే బెంగాల్ ఉద్యమానికి నిదానంగా వందే మాత్రం అనేది తీసుకున్నారు. దీన్ని ఏమంటారు సార్ అంటే మనం బెంగాల్ యోజన లేకుంటే వందే మాత్రం ఉద్యమాన్ని కూడా దీన్ని మనం చెప్పుకుంటాం అనమాట. అప్పుడు ఏం జరిగింది సార్ అంటే ఇదే టైంలో మనకి బ్రిటిష్ యువరాజు అయినటువంటి కింగ్ జార్జ్ V వాళ్ళ కలకత్తా అంటే ఇండియాని విజిట్ చేద్దామని వస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు సార్ అంటే బ్రిటిష్ ఇండియా కంపెనీ వాళ్ళు కలకత్తా కనుక వచ్చినట్లయితే ఈ కింగ్ జార్జ్కి తెలుస్తూ ఉంటుంది మనం సరైన పరిపాలన చేయట్లేదని, మన కంపెనీకి కావాల్సిన హక్కులను రద్దు చేస్తారని చెప్పేసి ఆయనకు తెలియకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తారు సార్ అంటే క్యాపిటల్ సిటీని ఢిల్లీకి మారుస్తారు. అంటే అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? ఢిల్లీకి వస్తారు కాబట్టి. సో ఇలాగా 1911 నుంచి మనకి ఢిల్లీ అనేది దేశ రాజధానిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ జాగ్రఫీలో వస్తాయి, ఇవన్నీ కూడా మీకు. మన దేశం రెండవసారి పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపిన సంవత్సరం ఏంటి సార్ అంటే 96, 97, 98, 99, 98. మరి మొదటిసారిగా ఎప్పుడు చేశారు సార్ అంటే 1974లో చేశారు. సో 1974లో చేసి ఏమన్నారు సార్ అంటే ఇది ఇందిరాగాంధీ టైంలో చేశారు. తర్వాత 98లో ఎప్పుడు చేశారు? సెకండ్ టైం అంటున్నారు కాబట్టి ఇది ఎవరి టైంలో చేశారు సార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో మనకి చేయడం అనేది చేశారు. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసినప్పుడు దీనికి ఒక కోడ్ భాష పెట్టారు. సో బుద్ధ స్మైల్ అంటే బుద్ధుడు నవ్వాడు అని చెప్పేసి పెట్టారు. 98లో కూడా మళ్ళీ పోఖ్రాన్ టెస్ట్లు అంటే అణుపరీక్షలు అనమాట, న్యూక్లియర్ టెస్ట్లు అనమాట. అణుపరీక్షలు మనకి సక్సెస్ కానీ మళ్ళీ ఏం చేసుకున్నాం సార్ అంటే బుద్ధ స్మైల్ అగైన్ అని చెప్పేసి ఒక కోడ్ భాష పెట్టుకున్నాము. అంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి జీకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. శ్రీబాబు ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఇది మనకు కొంచెం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన, ఇండియన్ హిస్టరీ కూడా ఏపీ హిస్టరీకి సంబంధించింది. తెలుగు తమిళ నాయకుల మధ్య, ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య, తెలంగాణ రాయలసీమ నాయకుల మధ్య, ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య జరిగింది. ఏంటి సార్ అంటే శ్రీబాబు ఒప్పందం అనేది ఆంధ్రాలో మనకి హైకోర్టును ఏర్పాటు చేయండి, రాయలసీమ కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇలాగ మనకు చేయటం అనేది జరిగింది. ఈ ఒప్పందాన్ని మనము శ్రీబాగ్ ఒప్పందం అని అంటారు అనమాట. కాశీనాథ్ నాగేశ్వరరావు ఇంట్లో జరిగిన ఒప్పందం అనమాట, ఆయన శ్రీబాగ్ అంటారు అనమాట. ఇది ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది 1950 జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. అంతా ఏపీ హిస్టరీకి సంబంధించి. 1965లో భారత్ పాక్ యుద్ధ సమయంలో భారత ప్రధాని ఎవరు? భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో భారత ప్రధాని ఎవరున్నారు 65 అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, గుల్జారీలాల్ నందా, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఇది కీవర్డ్, మనకి సింపుల్ క్వశ్చన్ అనమాట. భారత రాజ్యాంగ అధిపతి ఎవరు? ఇది చూసుకోండి ఒకసారి. భారత రాజ్యాంగ అధిపతి, హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి. ఆన్సర్ రాష్ట్రపతి. సో భారత రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. సో ఈయన ఏమంటారంటే హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన జరుగుతూ ఉంటుంది. రాష్ట్రపతి అనే వ్యక్తిని మనం ఎన్నికల్లో ఎన్నుకుంటూ ఉంటాము. ఇదొక పాయింట్. ఇక బికారి హఠావో నినాదాన్ని ఇచ్చింది ఎవరు? బికారి హఠావో అంటే పేదరికాన్ని, బికారి అంటే ఎవరో భిక్షగాడు అనమాట. భిక్షం ఎత్తుకోవటం అనేది ఉండకూడదని నినాదం. అంటే భిక్షగాళ్ళని తరిమేయాలని కాదు కానీ, సో అంటే స్కేర్ సిటీ లేకుంటే పేదరికం కాదు కానీ భిక్షం అనమాట. సో మొరార్జీ దేశాయ్, విపి సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే మళ్ళీ ఇదే గరీబీ హఠావో, బికారి హఠావో అంటారు. ఒక మాటలో చెప్పాలంటే గరీబీ హఠావో పేదరికాన్ని తొలగించండి, తర్వాత వచ్చరికి బికారి హఠావో అంటే భిక్షగాళ్ళని తొలగించండి కాదు కానీ భిక్షం ఎత్తుకునే స్థితి అనేది మన దేశంలో ఉండకూడదు అనే విధానంతో వచ్చిందనమాట. భారతీయ జనతా పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 52, 57, 1980, 69, 1980లో ఏర్పాటు చేశారు.
మొదటి సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన పార్టీ ఏది? చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలియదు కూడా. మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగింది సార్ అంటే 1951లో జరిగింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవరంటే మనకి సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, కేఎంపీ అనమాట. ఆన్సర్ వచ్చరికి కమ్యూనిస్ట్ పార్టీ. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు ఇక్కడ ఆప్షన్లో. సో కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి సార్ అంటే మనకి అప్పుడు రెండు ప్రధానమైన పార్టీలు ఉండే. కాంగ్రెస్కి అపోజిషన్ ఎవరంటారు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్కి ప్రధానంగా ఎవరున్నారు సార్ అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రపతిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటారు, సిపిఐ అంటారు అనమాట. సో ఈ సిపిఐకి ఎవరు సార్ అంటే మనకి ప్రధానంగా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మనకి ఈ పార్టీకి అపోజిషన్ మెయిన్ లీడర్ అంటే మనకి ఏకే గోపాలన్. సో ఈ ఏకే గోపాలన్ కేసు అని చెప్పేసి మీకు ఆర్టికల్ 21 దగ్గర మీకు చెప్పుకున్నాం. వ్యక్తి స్వేచ్ఛ హక్కు అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఏకే గోపాల్ అనమాట. ఈయన చాలా మంచి ఆరేటర్ అనమాట. సో మంచిగా స్పీచ్ ఇచ్చాడంటే మంత్రముగ్ధులైపోతారు అనమాట ప్రజలు, అంత మంచిగా చెప్తాడనమాట ఈయన. నెక్స్ట్ వచ్చరికి రాజ్యాంగబద్ధంగా మన దేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆల్రెడీ వచ్చింది అనుకోండి మనకి 93 అక్టోబర్ నెలలో వచ్చింది మనకి. అంటే ఈరోజు మంత్ కూడా ఇస్తున్నాడు అనమాట. మానవ హక్కుల సంఘం అంటే ఎవరు వస్తారు? ఇంకా ఉమెన్ వస్తూ ఉంది. తర్వాత వచ్చరికి ఎవరు వస్తారు? ఎస్సీలు వస్తారు. సో ఇవి కూడా మనకి 93లోనే వస్తున్నాయి ఈ మూడు కమిటీలు కూడా. సిక్కిం భారత్ యూనియన్లో రాష్ట్ర ప్రతిపత్తిని పొందిన సంవత్సరం ఏంటిది? 70, 71, 75, 74 మీకు చెప్పుకున్నాం. 35వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారని చెప్పుకున్నాము? 1974లో. తర్వాత వచ్చరికి 36వ రాజ్యాంగ సవరణ 1975లో అని చెప్పి చెప్పుకున్నాం. ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి సార్ అంటే 75లో ఉంది. ఇక్కడ ఉంది మనకి ఆన్సర్ వచ్చరికి సిక్కిం 36వ రాజ్యాంగ 70. ఏంటి సార్ ప్రతిపత్తి అంటే 74లో ప్రతిపత్తి ఇవ్వలేదంటే ఇవ్వలేదు. ఏమంటారంటే అసోసియేటెడ్ స్టేట్ అంటారన్నమాట. అంటే తాత్కాల అసోసియేట్ అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వలేదు అన్నమాట చెప్పుకోవాలి. పూర్తిగా రాష్ట్ర హోదా ఇవ్వలేదు. పూర్తిగా రాష్ట్ర హోదా అంటే అందుకే దాన్ని ప్రతిపత్తి అన్నాడు అనమాట. రాష్ట్ర హోదా కంప్లీట్గా ప్రతిపత్తి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 75, 36 రాజ్యాంగ సవరణ. అదే గ్రూప్ 2 లాంటి క్వశ్చన్స్ అయితే 35, 36 రాజ్యాంగ సవరణలు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. మై ఇయర్స్ విత్ ఇందిరాగాంధీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? పిసి అలెగ్జాండర్, ఎల్కే జా, పిఎన్ హక్సర్, డిపి దర్, పిసి అలెగ్జాండర్ గారు ఈ బుక్ రాయడం జరుగుతూ ఉంటుంది. అంతర్రాష్ట్ర మండలి సమావేశాలకు అధ్యక్షత ఎవరు వస్తారు? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆర్టికల్ 62 అనేది అంతర్రాష్ట్ర నదీ జలాల సమావేశం. 263 అనేది అంతర్రాష్ట్ర మండలికి సంబంధించింది. ఎవరు సమావేశాలు సార్ అంటే రాష్ట్రపతి, హోంమంత్రి, ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు అంతర్రాష్ట్ర సమావేశాలకి. తర్వాత సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనమాట. అంటే పట్టణాలకు సంబంధించినటువంటి పర్యావరణాన్ని స్టడీ చేసేటువంటి సంస్థ ఎక్కడ ఉంది సార్ అంటే న్యూఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తా, హైదరాబాద్. ఆన్సర్ హైదరాబాద్లో ఉంది. ఇంకా మనకి మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ కూడా మన దగ్గర ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ కూడా మన దగ్గర ఉంటుంది మనకి. సో మున్సిపాలిటీలకు రాజ్యాంగ రక్షణలు కల్పించిన రాజ్యాంగ సవరణ 73, 53, 54, 59 అంటే 74 రాజ్యాంగ సవరణ. సో మనం చెప్పుకున్నాం అనమాట. సో 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది సార్ అంటే గ్రామ పరిపాలనకు సంబంధించింది, లేకుంటే గ్రామ పంచాయతీలకు సంబంధించింది, రూరల్ అనమాట. సో దీన్ని ఏమంటాం సార్ అంటే 74 పట్టణాలకు సంబంధించింది. ఈ రెండింటిని ఏమంటామంటే స్థానిక పరిపాలన అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం లెవెల్లో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మరి గ్రామ లెవెల్లో ఎవరు లేరు. ఎప్పటి వరకు లేరు సార్ అంటే 1992 వరకు మనకి అంటే ఉన్నారు. ఏది మనకి 57లో బలవంతరావు మెహతా కమిటీ, 77లో అశోక్ మెహతా కమిటీ ప్రకారం ఉన్నాయి, కానీ వాటికి నిధులు లేవు, రాజ్యాంగబద్ధమైనటువంటి స్టాటస్ లేదు. మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పారు సార్ అంటే అయ్యా గ్రామాలు బాగుపడాలంటే ఏం చేయాలంటే గ్రామాలకి రాజ్యాంగ హోదా ఇవ్వండి అని చెప్పగానే అప్పుడు 1992లో పివి నరసింహ గారు ప్రభుత్వం ఏం చేశారు సార్ అంటే 73 ప్రకారం గ్రామ పంచాయతీలు, 74 ప్రకారం పట్టణాలకి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారు. అంటే రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారంటే రాజ్యాంగంలో అన్ని హక్కులనే ఉంటాయి. కేంద్రానికి రాష్ట్రానికి ఏ విధంగా ఎలక్షన్లు జరిగి నిధులు కేటాయించి వాళ్ళ పరిపాలన ఎలా జరుగుతూ ఉంటుందో గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. దేని ప్రకారం ఇంపార్ట్ చేశారు? ఆర్టికల్ 40 పంచాయతీల ప్రకారం ఇంపార్ట్ చేశారు. గాంధీజీ గాలిగినటువంటి రాజ్యాంగం దీన్ని చెప్పుకోవచ్చు. దీని కొరకు ఏం చేశారు సార్ అంటే భాగాల ప్రకారం మనం తీసుకుంటా ఉంటే ఏ భాగాన్ని క్రియేట్ చేశారు సార్ అంటే 9 అన్నటువంటి ఒక భాగం వచ్చరికి 9A అంటాం మనము. సారీ, పంచాయతీలకు 9కి సంబంధించింది, పట్టణాలకు సంబంధించింది 9B అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అదే షెడ్యూల్స్ కనుక తీసుకుంటా ఉన్నప్పుడు ఎన్నో షెడ్యూల్ ఉంటుంది మనకి? 11వ షెడ్యూల్ ఉంది, 12వ షెడ్యూల్ ఉంటుంది. ఇలా చాలా ఇంపార్టెంట్ మనకి షెడ్యూల్ మీద కానీ పార్ట్ మీద కానీ.
రాజ్యాంగ సవరణ మీద కానీ క్వశ్చన్ ఇస్తారు. చూడండి 73, 74 అనే దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత వచ్చరికి భాగాల మీద 9 అనేటువంటి భాగము 9A కదా, ఇక్కడ 9A, సరే 9B కదమ్మా, 9A, 9A. తర్వాత వచ్చరికి షెడ్యూల్స్ అన్నప్పుడు 11, 12 షెడ్యూల్స్లో ఉన్నవి. రైట్, ఇక్కడ ఇచ్చారు. 73, 74 రాజ్యాంగ సవరణలు తెచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు. ఎవరు తెచ్చారు మనకి? ద గ్రేట్ తెలుగు పర్సన్ పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. అద్భుతమైనటువంటి వ్యక్తి, మహామేధావి. రైట్. రాజ్యాంగ పీఠికకు సవరణ తెచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టము 44, 42, 46, 43. 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో ఎన్ని పదాలు తీసుకొచ్చారు మనకి? 3 పదాలు తీసుకొచ్చారు. ఏమేమి పదాలు తీసుకొచ్చారు సార్ అంటే, లౌకిక అనే పదాన్ని తీసుకొచ్చారు, సామ్యవాదం అనే పదాన్ని తీసుకొచ్చారు, ఇంటిగ్రిటీ అంటే మనకి ఐక్యత అనే పదాన్ని కూడా మనం తీసుకొచ్చారు. ఇంగ్లీష్ పదాలు రాసుకోండి, చాలా మంచిది. లౌకిక, సెక్యులర్, సోషలిస్టిక్, తర్వాత వచ్చరికి ఇంటిగ్రిటీ అనే పదాన్ని మనం తీసుకొచ్చారు. అంటే ఎన్నిసార్లు సవరించారు సార్ అంటే, ఒక్కసారి సవరించారు. ఎన్ని పదాలు ఏర్పాటు చేశారు, ఎన్ని పదాలు కలిపినారు భారత రాజ్యాంగంలో అంటే 3 పదాలు కలిపారు. 76 ఏ ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వము. అసలు ప్రియాంబలే భారత రాజ్యాంగంలో భాగం కాదని 1960లో బెరుబారి కేసులో చెప్పారు. ఏ కేసులో పీఠిక అనేది భారత రాజ్యాంగంలో భాగం అని చెప్పారు సార్ అంటే, కేశవానంద భారతి కేసు, మినరా మిల్స్ కేసు, LIC ఆఫ్ ఇండియా కేసులో మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే మనకి మారథాన్ సెషన్ 3. థ్యాంక్ యూ.